ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వప్రకాశాపరోక్షత్వం అయమిత్యుక్తితో మతః. అహంకారాదిదేహాంతాత్ ప్రత్యగాత్మేతి గీయతే. అయమాత్మా బ్రహ్మ అనే ఈ మహావాక్యంలో నిన్న అయం శబ్దార్థం ఆత్మ శబ్దార్థం చూచాం. అయం ఆత్మ అంటే అయం ఇది ఉక్తితః స్వప్రకాశ అపరోక్షత్వం. ఏదైతే స్వతసిద్ధంగా ఉందో స్వప్రకాశంగా ఉందో అది అయం అనేటువంటి అయం పదేన నిర్ణీతం. ఓకే. అహంకారాది దేహాంతాత్ ప్రత్యేగాత్మ ఇది గీయతే. కాబట్టి అహం భావన మొదలుకొని దేహము వరకు సమస్తంలో ఏదైతే వ్యాపించి ఉందో అది ఆత్మశబ్దం చేత తెలియబడింది. కాబట్టి అయమాత్మ అనేది నిన్న అర్థమైపోయి. ఇప్పుడు మనకు బ్రహ్మ శబ్దం నిర్ణయం కావాలి. ప్లీజ్. దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. దృశ్యమానస్య సర్వస్య జగతః తత్వం బ్రహ్మశబ్దేన ఈర్యతే. దృశ్యమానస్య సర్వస్య జగతః తత్వం బ్రహ్మశబ్దేన ఈర్యతే. ఇక్కడికి అయమాత్మ బ్రహ్మ నిర్ణయం జరిగిపోతుంది. అంటే అయం ఆత్మ తెలిసిపోయింది మీకు, ఇంకా బ్రహ్మశబ్దాన్ని మనం విశ్లేషించాలి. బ్రహ్మ కూడా తెలిసిపోయిన తరువాత బ్రహ్మశబ్దేన ఈర్యతే అన్న తర్వాత తద్బ్రహ్మ, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో స్వప్రకాశ ఆత్మరూపకం,
స్వప్రకాశ అంటే ఏంటి? అపరోక్షత్వం స్వప్రకాశం. అయం ఆత్మ, అయం ఆత్మ. కాబట్టి స్వప్రకాశ ఆత్మరూపకం. కాబట్టి అయం ఆత్మ అనేటువంటి దానికి ఈక్వేషన్ రెండింటికి బ్రహ్మము ఆత్మ రెండు ఒకటే అనేటువంటిది ఆ తరువాత నిర్ణయం అవుతుంది. జస్ట్ లిసన్. దృశ్యమానస్య సర్వం జగత్ కార్యభూతం. ఓకేనా? ఏ ప్రపంచమైతే మనకు గోచరిస్తూ ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తూ ఉంది. ఎందుకంటే దృశ్యమానస్య అంటున్నాడు కనుక, అంటే చూడబడేదంతా అని అర్థం. దృశ్యమానస్య ఏదైతే నీకు దృగ్గోచరం అవుతూ ఉన్నదో, నీ దృష్టికి ఏదైతే తెలుస్తూ ఉందో, చూడబడేదంతా కేవలం చూడబడి అది తెలియకపోతే అట్లా మనకు చాలా ఉంటాయి ఈ ప్రపంచంలో. మనం ఇట్లా చూసినప్పుడు అది ఏమిటి అంటే అది గుర్రం అంటాం, గుర్రం మనకు తెలుసు. అదే మనకు తెలియని వస్తువు ఒకటి ఉండింది అనుకోండి, అది ఏమిటి అని అడిగినప్పుడు వస్తువు తెలుస్తూ ఉంటుంది, దృగ్గోచరం అవుతూ ఉంటుంది. కాబట్టి దృష్టికి అందుతూ ఉంటుందే కానీ ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు అందదు. అట్లా కాకుండా ఏదైతే మనకు దృశ్యమానస్య అనేటప్పుడు చూడబడేది అంతా, అట్లాగే చూడబడింది తెలియబడేది అంతా. కేవలం చూడబడమే కాకుండా ఏదైతే మన చేత చూడబడిందో అది మన చేత తెలియబడాలి. అట్లాగే ఈ ప్రపంచంలో ఏదైతే మన చేత అనుభవింపబడుతూ ఉందో అదంతా కూడా. కాబట్టి ఏదైతే చూడబడుతూ ఉందో, ఏదైతే తెలియబడుతూ ఉందో, ఏదైతే మన చేత అనుభవింపబడుతూ ఉందో ఇదంతా కలిసి దృశ్యమానస్య జగత్, దృశ్యమాన ప్రపంచం. దృశ్యమానస్య సర్వస్య. ఒకవేళ చూడంది ఏదన్నా ఉంటే, తెలియంది ఏదన్నా ఉంటే, అనుభవించనిది ఏదైనా ఉంటే అది కూడా కలుపుకొని సర్వం అనేటువంటి శబ్దం ఎప్పుడైతే వాడామో విదితం అవిదితం కనుక మన చేత చూడబడేది చూడబడనిది, మన చేత అనుభవింపబడింది అనుభవింపబడనిది, మనకు తెలిసింది మనకు తెలియనిది, ఈ సమస్తం సర్వం ఏదైతే ఉందో ఈ విధంగా బాహ్యంలో నుంచి అందేది సర్వానుభవాలు కూడాను సర్వం జగత్ కార్యభూతం అంటున్నాను. ఇది కార్యరూపంలో ఉంది. ఒక విధంగా నిన్న విషయంలో చెప్పాలంటే ఈ అనుభవం ఎట్లాంటి అనుభవం? ఇది ప్రత్యయానుభవం. క్లియర్. ప్రత్యయానుభవం, విషయ జ్ఞానం. ఏ విషయం ఉంటే ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం, కాగ్నిషన్, ప్రత్యయం. ప్లీజ్. కాబట్టి ప్రత్యయానుభవం ఉంది. ప్రత్యయానుభవం జరిగిన తర్వాత మనలో అంటే ఇంద్రియాలు శబ్దాది విషయాలతో సంబంధం లేకుండా కేవలం మనసులోనే కలిగేటువంటి అనుభవాన్ని వేదనానుభవం అన్నాం. కాబట్టి వేదనానుభవం కూడాను దృశ్యమాన జగత్తులోకి వచ్చేస్తుంది. అండర్స్టాండ్? కాబట్టి చూడబడేది అంతా అంటే బాహ్యంలో చూడబడేది, వేదనారూపంలో చూడబడేది కూడాను. కాబట్టి వేదన అనేది కూడా మనసులోనే ఉంది. మనసులో ఏ వేదన అయితే ఉందో అది మనకు దృశ్యం. అలా మనసులో దృశ్యంగా తెలిసేటువంటి దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, ద్రష్ట. కాబట్టి నీకన్నా అన్యంగా చూడబడేది ఏదైనా సరే అది బాహ్య ప్రపంచంలో ఉండినా లేక ఈ ఉపాధిలో తెలుస్తూ ఉండినా, మనసులో తెలుస్తూ ఉండినా కూడాను రెండు ఒకటే. వాస్తవానికి ఏంటి? ఈ దేహం ఏదైతే ఉందో ఇది జగత్తు కన్నా వేరుగా లేదు కనుక అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రపంచం అంటే పంచభూతాలతో కూడింది. పంచ అంటే పంచభూతాలు, అంటే కూడింది అని అర్థం. అది ప్రపంచం అంటే పంచభూతాలతో కూడిందే ప్రపంచం. పృథివీ తేజో వాయువు ఆకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ దేహంలో ఏమున్నాయి? పంచభూతాలు. అది ఇంకేమి లేదు. కాబట్టి దేహంగా నీకు ప్రత్యేకంగా తెలుస్తూ ఉండినా ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత యావత్ జగత్తు నీకేదైతే దృశ్యమానంగా తెలుస్తూ ఉందో దాన్నంతా ఎప్పుడైతే నువ్వు ప్రపంచం అంటున్నావు నీ శరీరానికన్నా వేరుగా, కాబట్టి ఇంకో శరీరం కనపడతా ఉంది. ఆ శరీరం జగత్తుదే కాదా? జగత్తుదే కదా. నీ శరీరం కూడా జగత్తుదే. అది ఇంకేం లేదు. సింపుల్ రీజన్, సింపుల్ లాజిక్. కాబట్టి ఎప్పుడైతే ప్రపంచం పాంచభౌతికమై ఉందో ఆ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం నుంచి ఇది ఆవిర్భవించిందో, దీంట్లో ఉన్నది కూడా పంచభూతాలు అనేటువంటి సత్యం నీకు అర్థమైపోయిందో, ఇదంతా కూడాను వస్తుతః పారమార్థత ఒకటే. దీంట్లో ఏ పెద్ద డిఫరెన్స్ మనం చూడాల్సిన అవసరం లేదు.
పారమార్థత అటు జగత్తు ఈ దేహము ఒకటే గనక దేహం కూడా నీకు దృశ్యమే. జగత్ ఎలాగైతే దృశ్యమో దేహం కూడా అలా దృశ్యం. కాబట్టి జగత్తులో గోచరించేవన్నీ కూడాను ప్రత్యయానుభవాలుగా నీకు తెలిసినప్పుడు నీ దేహంలో తెలిసేటువంటి వేదనానుభవం ఏదైతే ఉందో ఇది కూడాను దృశ్యంగానే ఉంది, నీ చేత అనుభవింపబడుతూ ఉంది. కాబట్టి నీకు కనిపించేది, నీకు తెలిసేది, నువ్వు అనుభవించేది ఇదంతా కలిసి దృశ్యమాన జగత్ అన్నప్పుడు నీకు తెలుస్తూ ఉంది మనసులో జరిగేటువంటిది. నువ్వు చూస్తూ ఉన్నావు వేదనాన్ని, ఏ వేదనలు అయితే ఉన్నాయో, ఫీలింగ్స్ అయితే ఉన్నాయో వాటిని అంతా నువ్వు అర్థం చేసుకుంటూ ఉన్నావు. వాటికి సంబంధించిన అనుభవం నీకు కలుగుతూ ఉంది కనుక అటు బాహ్యంలో ఉండేటువంటి జగత్తు కానీ, ఈ దేహంలో ఉండేటువంటి మనసు, దానికి సంబంధించినటువంటి వేదనలు కానీ ఇవన్నీ కూడాను నీకు చూడబడుతూ ఉన్నాయి కనుక దృశ్యమానస్య సర్వం ఇంక్లూడింగ్ దిస్ బాడీ ప్లీజ్. దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతంతో కలిపి కార్యరూపం. ఇది కార్యరూపం. ఎప్పుడైతే కార్యరూపం అనేటువంటి నిర్ణయం మనం చేశామో వెంటనే ఒక ఇంప్లికేషన్ ఉంటుంది దీంట్లో. ఎప్పుడైతే దీన్ని కార్యభూతం అన్నామో, కార్యరూపంలో ఉంది కదా, కారణం నీతి తెలుస్తూ ఉంది. నియతి ఎప్పుడైతే ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తూ ఉంది కనుక ఏ కార్యం ఉండినా సరే కారణం లేకుండా ఉండడానికి అవకాశం లేదు అనేది మనకు అర్థమవుతుంది. దెర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కాబట్టి ఒక కార్యం నీకు కనిపించిందంటే దాని వెనుక కారణం ఉండాలి. కాబట్టి దృశ్యమానస్య సర్వం జగత్ కార్యభూతం అస్తి. అట్ ద సేమ్ టైం జగత్ కారణం బ్రహ్మ అస్తి. అది ఆడ. కాబట్టి ఎప్పుడైతే జగత్తు ఉంది అని నిర్ణయం చేశావో, ఏ జగత్ అయితే నీకు గోచరమవుతూ ఉందో దృశ్యమానస్య, ఈ దృశ్యమానమైనటువంటి జగత్ కార్యభూతంగా నీకు ఎప్పుడైతే తెలిసిందో, కార్యరూపంలో ఎక్కడ ఏది తెలిసినా దాని వెనుక కారణం ఉండాలి కనుక జగత్కారణం బ్రహ్మ అస్తి. క్లియర్. ఇప్పుడు బ్రహ్మము జగత్ రెండైనవి. అయమాత్మ బ్రహ్మలో ఈక్వేషన్ ఇది, రెండు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం అడుగడుగుకి మెట్టు మెట్టుకి కిందకు పోతూ ఉంటాం లోతుకి. కాబట్టి ఏదైతే జగత్తు దృశ్యమానస్య సర్వం జగత్ కార్యభూతంగా ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఈ జగత్ అంటేనే జాయతే గచ్చతి ఇది జగత్, ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో. కాబట్టి జగత్ అనేది ప్రత్యేకించి ఒకటిగా లేదు. ఇప్పుడు కుండ ఉంది, ఆ కుండ జగత్ అని చెప్పలేం మనం. జగత్తులో కుండ ఉంది, సరేనా? ఆ కుండ వచ్చింది, అంతకుముందు మట్టిగా ఉన్నటువంటి కుండ వచ్చింది, ఆ కుండ ఉంది, ఆ కుండ పగులుతుంది, మట్టిగా మారిపోతుంది. ఇట్లా ప్రతిదీ అంతే. ఒక పక్షి పిల్ల గుడ్డు నుంచి వచ్చింది, అది పక్షి పిల్లగా తెలుస్తూ ఉంది, కొంతకాలం మన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంది, ఆ తర్వాత చచ్చిపోతుంది. కాబట్టి ఏదైతే వచ్చిందో అది ఉంటుంది, ఉంటున్నది, పోతుంది. ఇది జగత్ అంటే ఇంకే లేదు. జాయతే జాయతే అది వచ్చింది, గచ్చతి అది పోతుంది. కాబట్టి వచ్చిపోయే వాటితోనే ఉంది. ఈ వచ్చిపోయే వాటిలో ఏది జగత్ అని చెప్పాలి? జగత్తు ఏది అసలు? వస్తున్నాయి, పోతున్నాయి. పోయింది మళ్ళీ ఇప్పుడు లేదు, రాబోయేది ఇప్పుడు లేదు, ఉన్నది ఉండబోదు. ఈ పరిస్థితుల్లో ఏది జగత్తు? కాబట్టి జగత్ అంటే ఏదో మనం ఇది మధ్యంగా నిర్ణయం చేయలేం. ఇదిగోనండి ఇది పూలమాల అని చెప్పినట్టుగా జగత్తుని చెప్పలేం. జగత్తులన్నీ వచ్చిపోతూనే ఉన్నాయి. కాబట్టి అయితే ఎప్పుడైతే ఇది వచ్చిపోతున్నా, అనేకం గోచరిస్తూ ఉండినా, అవి మనకు కనిపిస్తూ కనుమరుగైపోతూ ఉండినా, వీటన్నిటి వెనుక కారణం ఒకటి ఉంది. ఎందుకని ఇది కార్యభూతంగా తెలుస్తూ ఉంది కనుక, కార్యరూపంలో ఉంది కాబట్టి కారణం ఒకటి ఉందని. కార్యమైతే ఉంది, అది వస్తూనే పోతూ ఉండి ఏవైనా కానీ జగత్తు ఉంది. కారణమైన బ్రహ్మం ఎక్కడున్నాడు అనేది ప్రశ్న. జగత్కారణం బ్రహ్మ అస్తి, నో డౌట్. ఎప్పుడైతే కార్యం ఉందో కారణం ఉందని అర్థం. కారణం నాకు తెలియకపోవచ్చు, కానీ కారణం లేకుండా పోయేందుకు అవకాశం లేదు. కానీ జగత్కారణం బ్రహ్మ కిం, పైగా ఎక్కడున్నాడు అది ఇంపార్టెంట్. జగత్తులో ఉన్నాడా లేడా? మొదటి విషయం అది. జగత్తులో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. అయితే జగత్తు మార్పు చెందుతూ ఉంది కదా, వస్తా పోతా ఉంది. బ్రహ్మం కూడా వస్తా పోతా ఉన్నాడా? అది విషయం. అలా వస్తూ పోతున్నాడు అనుకోండి, అతను ఏ పేరుతో పిలుచుకున్నా పర్వాలేదు, కానీ బ్రహ్మశబ్దానికి మాత్రం తగదు. ఇక్కడ మనకు బ్రహ్మశబ్దం, బ్రహ్మశబ్దేన ఈర్యతే, బ్రహ్మశబ్దం చేత ఏం తెలుస్తూ ఉంది అనేది విషయం. కనుక ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉందో సమస్తం, జగత్తులో మార్పు చెందనేది లేనే లేదు. అదే జగత్ అంటే, మార్పే జగత్తు. చేంజ్ చేంజ్ చేంజ్, జాయతే గచ్చతి.
ఒకవేళ ఈ జగత్తులోనే కనుక బ్రహ్మం వస్తే ఆ వచ్చినవాడు వచ్చాడని చెప్పడం కన్నా పోతాడని చెప్తే మంచిది. ఎందుకని వచ్చింది ఏదైనా పోవడమే జగత్తు కనుక, జగద్రూపమే అది కనుక, కార్యరూపమైనటువంటి జగత్తులో ఈ లక్షణమే ప్రధానంగా కనిపిస్తూ ఉంది కనుక కారణం బ్రహ్మ ఎక్కడున్నాడని మన ప్రశ్న. జగత్తులో లేడు అంటావు, ఎందుకు లేడయ్యా? ఉంటే పోతాడు కనుక. అండర్స్టాండ్? ఉంటే పోతాడు కనుక ఉండేందుకు అవకాశం లేదు. సో జగత్తులో లేనప్పుడు దీనికి కారణమై తాను ఉండేటప్పుడు ఇంకెక్కడ ఉండాలి? జగత్తుకు బాహ్యంలో ఉండాలి, జగత్తుకు బయట ఉండాలి. జగత్తుకు బయట అంటే ఆకాశానికి బయట ఉండాలని అర్థం, అంతేనా? ఎందుకంటే ఇవన్నీ పరిమితంగా ఉన్నాయి. పృథివీ కానీ, జలము కానీ, అగ్ని కానీ, వాయువు కానీ పరిమితంగా ఉన్నాయి. వీటితో పోల్చినప్పుడు అనంతంగా మనకు తెలిసేటువంటిది ఆకాశం. ఆకాశంతో కలిపే ఈ జగత్తు, స్పేస్ కూడాను. కాబట్టి స్పేస్కి ఆవలి ఉండాలి అనాలి. స్పేస్ కావాలి ఏముంది? ఏం లేదు. ఒకసారి ఊహించడం ఎట్లా ఉంటుంది? ఆకాశానికి ఆవలి ఏముండాలి? ఆకాశం ఉండాలి, అంతే కదా. అది ఎందుకని అంతకు మించి నీ ఊహలు వెళ్ళవు. నువ్వు ఎంత దూరం ఆలోచించినా ఆకాశాన్ని ఆలోచించగలవు. ఎందుకో తెలుసా? ఆకాశం జగత్తులోనిదే సార్. అది కదా మోడర్న్ ఫిజిక్స్. ఆకాశం జగత్తులోనిదే, సృష్టిలోనిదే ఆకాశం. కాబట్టి దీనికి బాహ్యంలో ఉండి బ్రహ్మం ఉండేందుకు అవకాశం లేదు. ఒకవేళ బ్రహ్మమే కనుక బాహ్యంలో ఉంటే ఇది కార్యభూతం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని ఆర్డర్ ఉండదు, నియతి ఉండదు. దీన్ని నియమించేవాడెవడు? నియమించేవాడు ఇక్కడ ఉంటేనే నియమించగలడు, లేకపోతే నియమించలేడు. ఎక్కడ ఏది ఎలా నడుస్తూ ఉందో, చిన్న పరమాణువులో కూడాను నియతి ఉంది. ఓ ప్రోటాన్ తీసుకుంటే నియతి ఉంది. ప్రోటాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. అలా బ్రేక్ చేయడం కష్టము అనేది నియతి, ఆర్డర్. ఆర్డర్ ఉంది కనుక నియతి ఉంది కనుక నియంత ఉండాలి. అక్కడ కూడా ప్రోటాన్లో కూడా నియంత ఉండాలి. కాబట్టి సృష్టిలోనే లేకుండా బాహ్యంలో కనుక బ్రహ్మం ఉండేటట్లయితే, అలా బాహ్యంలో ఉండేటువంటి బ్రహ్మకి ఈ సృష్టికి సంబంధమే లేదు, కట్ ఆఫ్. ఇంకా అట్లాంటి వాడు ఈ సృష్టి కారణం ఎట్లా అవుతాడు? ఎవడైతే సృష్టికి కారణమై ఉన్నాడో ఇంతవరకు మనకు తెలిసిన దాన్ని బట్టి అతడు దీనికి నిమిత్త కారణమై ఉండాలి, ఉపాదాన కారణమై ఉండాలి. రెండు అతనే అయి ఉండాలి. అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా తానే ఉండాలనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలుసు. అనేక కోణాల్లో మనం దాన్ని విశ్లేషించాం. మరి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా బ్రహ్మం ఉండేటప్పుడు వస్తువులో ఉపాదానం కన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు కదా. కార్యభూతమైనటువంటి దాంట్లో ఉపాదాన కారణమే కదా ప్రధానం, నిమిత్త కారణం కాదు కదా. నిమిత్త కారణం జ్ఞానం, కానీ ఉపాదానం ఇక్కడ ప్రధానం. కాబట్టి ఉపాదానం లేకుండా వస్తువు ఉండేందుకు అవకాశం లేనే లేదు. కొండ ఉన్నదంటే మట్టి ఉండదని అర్థం, ఉపాదానం కనుక. కాబట్టి బ్రహ్మం ఇక్కడే ఉండాలి. మరి ఈ జగత్తు మారుతూ ఉంది, అది విషయం. కాబట్టి జగత్తు కన్నా అన్యంగా ఈశ్వరుడు ఉన్నాడా? ఈశ్వరాత్ న భిన్నం విశ్వం. ఈశ్వరాత్ విశ్వం న భిన్నం పారమార్థతః. పారమార్థతః ఓకే. ఈశ్వరాత్ న భిన్నం విశ్వం. ఏ విశ్వమైతే ఉందో ఈ ప్రపంచం మనకు తెలిసేటువంటిది ఏదది? దృశ్యమానస్య సర్వస్య జగతః. కాబట్టి ఈ దృశ్యమానమైనటువంటి ఈ సమస్తమైనటువంటి విశ్వం ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ప్రపంచం, ఇది ఈశ్వరాత్ పరమేశ్వరాత్ విశ్వం న భిన్నం. దానికన్నా వేరుగా, పరమేశ్వరుడి కన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడు? అబ్సల్యూట్ సెన్స్లో. పారమార్థతః, అబ్సల్యూట్గా చూసినప్పుడు సత్యం ఏంటని చూస్తే ఆ సత్యమే తత్వం. ఆ తత్వమే ఇక్కడ చెప్తా ఉన్నాడు. దృశ్యమానస్య సర్వస్య జగతః, సర్వస్య జగతః తత్వం బ్రహ్మశబ్దేన ఈర్యతే. ఆ తత్వమే, ఆ సత్యస్వరూపమైనటువంటిది ఏదో సద్రూపం, అదే బ్రహ్మశబ్దేన ఈర్యతే ఇది. ఓకే. కాబట్టి స్పేస్ సంబంధం లేదు. ఇందువల్ల నూనె మొదట చూసినప్పుడు సదద్వైతం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి ఆరంభంలో సృష్టి ప్రాక్ ఇదం అగ్రే
ఏమున్నది? సద్రూపమైనటువంటి వస్తువు ఉన్నదే కానీ ఆకాశం ఉన్నదని లేదు. అదే ఆడ ఆకాశం ఉన్నది అనేటువంటిది లేదు. కాబట్టి ఆకాశము బ్రహ్మ కలిసి ఉండేటట్లయితే ఆకాశంతో పాటు బ్రహ్మతో పాటు ఆకాశం కూడా ఉండాలి. కానీ సదేవ ఒక్క సద్రూపమైనటువంటి చైతన్యం మాత్రమే, బ్రహ్మ పదార్థం మాత్రమే ఉండింది, కానీ ఇది లేదు. కాబట్టి కారణకార్యాలు చూసినప్పుడు కార్యరూపంలో జగత్తు తెలుస్తూ ఉంది, కారణమైనటువంటి బ్రహ్మ మనకు గోచరిస్తూ ఉంది. కార్యరూపమైనటువంటిది ఏది ఉండినా అది కారణం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. అందువలనే ఈశ్వరాత్ విశ్వం న భిన్నం పారమార్థత అంటున్నాం. కాబట్టి ఈశ్వరుడి కన్నా వేరుగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మట్టి కన్నా వేరుగా కుండలు లేవు. ఎందుకని? మట్టే ఉపాదానం కనుక దాని నుండి కుండ వచ్చినప్పుడు ఈ కుండ మట్టి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి జగత్కారణం బ్రహ్మ ఉన్నప్పుడు, ఆయన అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైనప్పుడు, ఆ జగత్కారణమైనటువంటి బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటి జగత్ దృశ్యమానస్య సర్వస్య జగత తత్వం ఏదైతే ఆ కారణ రూపంలో ఉందో అది ఏమిటంటే బ్రహ్మశబ్దేన ఏరియతే. కాబట్టి అది బ్రహ్మం. ఓకే, అది బ్రహ్మం, కారణం బ్రహ్మం. కారణమైనటువంటి బ్రహ్మం కన్నా కార్యమైనటువంటి జగత్తు వేరుగా ఉండేందుకు లేదు గనక జగత్తుగా నీకు కనిపిస్తూ ఉండినా ఉన్నది మాత్రం బ్రహ్మమే. ఇస్ కంక్లూషన్. ఎందువల్ల? కుండగా నీకు తెలుస్తూ ఉండినా అందులో ఉన్నది మట్టే. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే తత్వం సత్యం. తత్వం అనేది సత్యం. ఏది సత్యమని? కార్యరూపంలో ఉండేటువంటి జగత్తు సత్యమా? ఈ కార్యరూపమైనటువంటి జగత్తుకి ఏదైతే కారణంగా ఉందో అటువంటి బ్రహ్మము సత్యమా? తత్వం తత్వం బ్రహ్మశబ్దేన ఈరియతే. ఆ తత్వం ఏమిటో తెలియాలి. కనుక కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో, జగత్కారణం బ్రహ్మ సత్యం. బట్ అబౌట్ జగత్, ఎప్పుడైతే బ్రహ్మ సత్యం అయిపోయిందో జగత్ మిథ్య. మిథ్య. జగత్తంటూ ఉంటే సత్య పదార్థం మీదనే ఆధారపడి ఉంది. ఆధారపడి ఉంది గనక అది మిథ్య. ఎందుకని? కారణం కన్నా వేరుగా కార్యం ఉండేందుకు అవకాశం లేదు. కార్యము అనేక రూపాల్లో గోచరించిన, అనేక రూపాల్లో ఉన్నటువంటిది కారణమే. అది కొండే కాదు, అది గురుగని నువ్వు చెప్పచ్చు, అది పెడతాన్ని నువ్వు అనొచ్చు, అది మూకుడు అని నువ్వు అనొచ్చు, అది బాణాన్ని నువ్వచ్చు, ముంతాన్ని నువ్వు అనొచ్చు. రకరకాలైనటువంటి పేర్లతో రూపాలను బట్టి నామాలు మారుతూ ఉండినా నామరూపాలు మారుతూ ఉన్నాయి. కానీ నామరూపాల్లో అభిన్నంగా మృత్తికేత్యవ సత్యం, కారణమైనటువంటి బ్రహ్మమే ఉంది. కాబట్టి ఇది మిథ్య. బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మ శబ్దే అని అంటున్నాడు కదా, ఇప్పుడు బ్రహ్మ మీదనే ఉన్నాం మనం. కాబట్టి ఎప్పుడైతే మిథ్య అయిందో కనపడుతూ ఉంది, ఆధారపడి ఉంది, అధిష్టానాన్ని కలిగి ఉంది. మిథ్య ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిథ్య అనేది అది సత్యం కాకపోవచ్చు. మిథ్య ఉన్నదంటేనే సత్యం ఉందని అర్థం. అసలు మిథ్య ఒక పెద్ద ఆలంబనం సత్యాన్ని గురించి చెప్పడానికి. ఇది మిథ్య అన్నావు అనుకోండి, దేని మీద అయితే ఆధారపడి ఉంది అది మిథ్య కనుక మళ్ళీ మనం ప్రశ్నిస్తాం, దేని మీద ఆధారపడి ఉంది సార్? మీరు మిథ్య అంటున్నారు కదా, మిథ్య అయితే దేని మీద ఆధారపడి ఉంది నాయన? దాని మీద ఆధారపడి ఉంది, అది సత్యం. కాబట్టి మిథ్యం నీకు ఎక్కడైతే కనిపిస్తూ ఉందో అక్కడే సత్యం ఉంది. మిథ్య కన్నా వేరుగా కాదు సత్యం ఉండేది, మిథ్య కూడా. కానీ అది సత్యమిథ్యల యొక్క కన్ఫ్యూషన్లో మనం బయటపడాల్సింది ఇక్కడే. మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాదు. నామరూపాలతో ఉండేటువంటిది మిథ్య. నామరూపాలతో ఉండేటువంటిది కుండ, మట్టి పాత్రలు. మట్టి పాత్రలు నామరూపాల్లో ఉన్నాయి కనుక మట్టి పాత్రలన్నీ కూడా మిథ్య. ఈ మట్టి పాత్రలన్నీ కూడా మట్టే, సత్యమైనటువంటి మట్టే. కానీ మట్టి మాత్రం ఇవి కాదు. మట్టి మట్టే. మట్టిని తీసుకొని ఇది కుండ అనలేవు, కానీ కుండని తీసుకుంటే ఇది మట్టి అని చెప్పచ్చు. కాబట్టి మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాదు. ఇది రజ్జు సర్పవత్ వివర్తం. ఎందుకనంటే ఇక్కడ ఒకటి వస్తుంది ప్రాబ్లం. స్వామీజీ, అయితే ఇప్పుడు ఈ దృశ్యమానస్య సర్వస్య జగత అస్తి, ఇప్పుడు ఇది ఏంటని? కారణమేనయ్యా. స్వామీజీ, కొండ ఏంటి? మట్టేనాయన. మరి జగత్ ఏమిటి? బ్రహ్మమే. ఓహో, అయితే బ్రహ్మము జగత్తుగా మారడం జరిగిందే.
అంటే బ్రహ్మము మారితే జగత్తు ఆవిర్భవించిందే ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్రహ్మము మారితే, పరిణామం చెందితే, మోడిఫై అయితే జగత్తు ఆవిర్భవించిందే, లేక బ్రహ్మములో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా జగత్ ఆవిర్భవించిందే? అది బ్రహ్మమునందు ఏ మార్పు లేదు. ఎందుకు బ్రహ్మమునందు మార్పు లేదు అని అంటే, బ్రహ్మముకి మీకు తెలిసిన 3 లక్షణాలు ఏవైతే ఉన్నావో, సత్యము, జ్ఞానం, అనంతం అని, ఆ అనంత శబ్దార్థంకి భంగం వస్తుంది. బ్రహ్మణ అనంతత్వ హాని భవతి. ఎందుకని? ఎప్పుడైతే అనంతమైనటువంటి వస్తువు ఉందో అది 2 అయ్యేందుకు అవకాశం లేదు. ఏదైతే మార్పు చెందదో అదే అనంతం అనిపిస్తుంది. మార్పు చెందేది ఎప్పుడు అనంతం కాదు. ఎందుకని? ఒక మార్పు చెందిందంటే అంతమైపోతుంది. కనుక బ్రహ్మము, జగత్తంతా కూడా బ్రహ్మమే. ఎందుకని? ఉపనిషత్తు అదే చెప్తుంది కదా, బ్రహ్మై వేదం విశ్వమితి, ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఏవ. ఈ సమస్తమైనటువంటి విశ్వం, ప్రపంచం ఏదైతే నీకు గోచరిస్తూ ఉందో ఇదంతే బ్రహ్మమే. అయితే బ్రహ్మమే విశ్వం. 2 పదాలు ఉన్నాయి. విశ్వం జగత్, దృశ్యమానస్య సర్వస్య జగత. మరి అది తత్వం, బ్రహ్మో తత్వం, కారణం. ఈ 2 తెలుస్తున్నాయి మనకు. ఈ 2 తెలుస్తూ ఉండేటప్పుడు మరి 2 ఉన్నాయి కదండి, ఒక్కటే ఉండాలి. 2 ఉండడానికి అవకాశం లేదు. సత్యం అనేది ఒకటే, తత్వం ఈర్యతే బ్రహ్మశబ్దేన. కాబట్టి ఒక్కటే అయి ఉండాలి. ఒక్కటే అయి ఉన్నప్పుడు రెండవది మిథ్య అయి ఉంటుంది. కాకపోతే ఈ మిథ్యకు అదే ఆధారమైంది కనుక అది ఈ విధంగా మారిందే. మారినట్లయితే పరిణామం చెందడం జరుగుతూ ఉంది కనుక, పరిణామం జరిగితే నీకు బ్రహ్మం మిగలడు. పాలు పెరుగుగా మారిన తరువాత మళ్ళీ పాలు కాదు. పెరుగు మజ్జిగ అయిన తర్వాత మళ్ళీ పెరుగు కాదు. అది దాంట్లో నుంచి వెన్న వచ్చిన తర్వాత అది పాలు అయ్యేందుకు అవకాశం లేదు. వెన్నని నువ్వు తయారు చేసేసి నెయ్యిగా తీసిన తర్వాత మళ్ళీ అది పాలుగా మారదు, వెన్నగా మారదు. కాబట్టి ఎప్పుడైతే పరిణామం చెందుతుందో, ముందు దశ నుంచి తర్వాత దశకు మారుతుందో, కంప్లీట్గా ఆ వస్తువు కనుక మారిపోయినట్లయితే మళ్ళీ అది వెనక్కి వెళ్ళేందుకు అవకాశం లేదు. బ్రహ్మమే కనుక జగత్తుగా పరిణామం చెందినట్లయితే, మార్పు చెందినట్లయితే, ఇక నువ్వు నేను తెలుసుకోవడానికి బ్రహ్మ జిజ్ఞాసకి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటూ ప్రారంభం చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే బ్రహ్మమే లేదు. కాబట్టి బ్రహ్మము పరిణామం చెందకుండానే జగత్ ఆవిర్భవించింది. రజ్జు సర్పవత్. త్రాడు ఏ విధంగానూ మార్పు చెందలేదు. త్రాడుగానే ఉంది. నీకు పాము గోచరించింది, అధ్యాస. నీకు పాము గోచరించింది. మరి నాకు గోచరించిందంటే ఉంటేనే కదా నాకు గోచరించిందని. లేకపోతే నాకెట్లా తెలిసింది స్వామీజీ? నాకెట్లా కనిపించింది? అవసరం లేదు. ఉన్నదానికి చూసేదానికి సంబంధం లేదు. లేనిదాన్ని ఉన్నట్లుగా కూడా చూసేటువంటి అవకాశం ఉంది లేదా? ఉంది కదా. నీకు కనిపించింది రజ్జు సర్పవత్ అని, పాముగా. ఎందుకని కనిపించింది? రజ్జు తెలియకపోవడం చేత, రజ్జు జ్ఞానం నీకు లేకపోవడం చేత ఇది పాము అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందరూ పాము అనుకోవడం లేదు. అది కదా తమాషా. అందరూ పాము అనుకుంటే అజ్ఞానం ఒక రకంగా ఉంటుంది. అజ్ఞానంలో కూడా భేదాలు ఉన్నాయి. ఇది పంచభ్రమలు, ఒక భ్రమ కాదు, పంచభ్రమలు అంటారు. 5 రకాలైన భ్రమలు ఉన్నాయి, భ్రాంతులు ఉన్నాయి. ఎందుకని? నీకు అది పాముగా కనపడుతుంది, కానీ మరొకడికి భూమి పగిలింది, భూమి క్రాక్ ఇచ్చింది అంటాడు. ఇంకొకడు జలధార, అది నీరు పోస్తే నీళ్లు పోతూ ఉంటాయి కదా, అది అంటాడు నీటి చార. ఇప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, అయం ఇది ఏం చెప్తాడు వాడు? ఇది పాము, ఇది పాము. నువ్వయ్యా? అవే కాదు సార్, అది నీటి చారా, ఇది నీటి చారా. ఆ వాక్యం చూడండి. ఇది పాము, ఇది నీటి చారా, ఇది భూమి పగలు. క్లియర్? ఇప్పుడు ముగ్గురు 3 చెప్తున్నారు. ఏదున్నా ఒకటే ఉండాలి, కానీ 3 ఉండడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకని? సత్యాలు 3 రకాలుగా ఉండవు, ఒకటే ఉంటుంది. వీడు చెప్పేది సత్యమైతే ఆ 2 తప్పు, వాడు చెప్పేది సత్యమైతే ఈ 2 తప్పు, వాడు చెప్పేది సత్యమైతే ఆ 2 తప్పు. అవునా? ఎందుకని? 3గా ఉండడానికి అవకాశం లేదు, ఒకటే ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏది సత్యం చూడండి తమాషా. ముగ్గురు కలిసి యాక్సెప్ట్ చేయాలా? చెప్పనా? ఇది కామన్, ఇది పాము,
ఇది భూమి పగలు, ఇది నీటి చార. ఏది? ఇది. వాడు ఇది, వీడు ఇది. థ్యాంక్ యూ ఐఎమ్. అర్థమవుతుంది ఇప్పుడు. ఎవరిని అది వదిలిపెట్టడం లేదు. అది అక్కడ తమాషా. అస్థి శబ్దార్థం కూడా అదే. ఇప్పుడు ఘటః అస్తి, పటః అస్తి, పుష్పం అస్తి, ఇవన్నీ రూపాలు నామాలు వాడు వేరువేరుగా చెప్తున్నాడు. అస్థి అనేది కామన్. అస్థి శబ్దార్థం ఏంది అని పోయినామనుకోండి, కాలత్రయ ప్రతిష్టతి యత్ సత్, 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది కాలాతీతంగా ఉంటుంది కనుక అది సత్పదార్థం. అండర్స్టాండ్? కనుక ఇది పాము, అర్థమైంది ఇప్పుడు. ఇది నీటి చారా. ఇవి ఏవి సత్యం కాదు, వీళ్ళు ముగ్గురు చెప్పే సత్యం కాదు, కానీ వీళ్ళ ముగ్గురు చెప్పే దాంట్లో సత్యం ఉంది. ఆ సత్యం ఇది. ఆ ఇది ఏది? రజ్జు. ఆ ఇది ఏది? రజ్జు. పాము కాదు, వాడు చెప్పేది కాదు, వీడు చెప్పేది కాదు, వాడు చెప్పేది కాదు. సో అది కామన్గా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదైతే గతంలో ఉండిందో అది సత్యం అనుకుంటాడు గతంలో ఉన్నవాడు. ఇప్పుడు ఉండేవాడు ఇది సత్యం అనుకుంటాడు. నేను రేపు రాబోయేది సత్యం అనుకుంటాడు ఒకడు. దీంట్లో ఏది? ఇది బ్రహ్మం. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం. క్లియర్. పురుష ఏవ ఇదం సర్వం. ఈ సమస్తం ఏది? దృశ్యమానస్య సర్వస్య జగతః బ్రహ్మ ఏవ. పురుష ఏవేదగం సర్వం. పురుష ఏవ ఇదగం సర్వం. ఇదం సర్వం, ఈ సమస్తం కూడాను బ్రహ్మమే. పురుష ఏవ యద్భూతం. గతంలో ఏదైతే ఉండిందో, భూతం పాస్ట్, గతంలో ఏదైతే ఉండిందో అంటే దాని అర్థం ఏంటి? ఒక కాలంలో ఉన్నది గతం. అంటే ఆ కాలంలో ఉన్నది ఈ కాలంలో లేదు. యద్భూతం యశ్చ భవ్యం. భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో అంటే భవిష్యత్తులో ఉండబోయేది గతంలో లేదు. గతంలో లేదు కనుకనే దాని భవిష్యత్తు అనాల్సి వస్తూ ఉంది. కాబట్టి గతంలో లేనిది భవిష్యత్తులో రాబోతుందని మనం ఊహిస్తే ఇప్పుడు వర్తమానంలో కూడా లేదు. కాబట్టి భూత వర్తమానాల్లో లేనిది భవిష్యత్తులో రాబోతూ ఉంది. భవిష్యత్తులో ఉండేటి రాబోయేది ఏదో మనకు తెలియదు, కానీ వర్తమానంలో గతంలో లేనిది. కానీ ఏదైతే ఉందో అది 3 చోట్ల ఉంది కామన్గా. గతంలో ఉన్న వస్తువులు వ్యక్తులు ఇప్పుడు లేకపోవచ్చు, అందుకే తద్దినం పెట్టేది లేరు కనుకనే. సరేనా? భవిష్యత్తులో మనకు పెడతాడు, లేడనుకోండి దత్తత తీసుకుంటారు తద్దినం పెట్టడానికి. అర్థమవుతుంది? ఇవన్నీ ఊహలు, మన ఊహలు అట్లా నడుస్తూ ఉన్నాయి. కారణం ఇదంతా మార్పు చెందుతూ ఉంది కనుక. దృశ్యమానస్య సర్వస్య జగతః, అది వచ్చిన బాధ. కాబట్టి బ్రహ్మైవేదం విశ్వమితి అని అన్నప్పుడు ఏ విధంగా మార్పు లేకుండానే, త్రాడు తనలో ఏ విధమైన మార్పు లేకుండా నీకు ఎట్లాగైతే సర్పంగా గోచరిస్తూ ఉందో, సముద్రంలో ఏ మార్పు లేకుండా నీకు అలగా ఎట్లాగైతే తెలుస్తూ ఉందో, అలలన్నీ తెలుస్తూ ఉండినా ఏ అల కూడాను సాగరం కన్నా భిన్నంగా లేదు. అలా సాగరమే. ఎందుకని? మళ్ళీ అదే యథోవాయుమాని భూతాన్ని జాయంతే ఈయన జాతాన్ని జీవంతి యత్ప్రయంత అభిశంసంతే. అలా సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే ఉంది, సముద్రంలో పోద్ది. జగత్తు కూడా బ్రహ్మమునందే ఉంది, బ్రహ్మం నుంచే వచ్చింది, బ్రహ్మంలోనే ఉంది, బ్రహ్మలోనే విలీనమైపోతుంది. ఒక దశలో ఉంటుంది, ఒక దశలో ఉండదు. ఒక రూపంలో ఉంటుంది, ఒక రూపంలో ఉండదు. ఈ విధంగా ఉండేది ఏదో అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక అది మిథ్య. మిథ్య అయినటువంటి ఈ జగత్తు సత్యమైనటువంటి బ్రహ్మం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది ఆరోపితము. ఏంటిది? ప్రపంచం ఆరోపితం, బ్రహ్మం ఎగ్జాక్ట్లీ నా అధిష్టానాత్ భిన్నత ఆరోపితస్య. ఏదైతే ఆరోపించబడిందో అది అధిష్టానం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. నా అధిష్టానాత్, అధిష్టానం కంటే భిన్నత, వేరుగా ఉండడం అనేటువంటిది ఆరోపితస్య, ఏదైతే ఆరోపించబడిందో దానికి నా లేదు. అంటే ప్రత్యేకమైన మనుగడ లేదు. ఉందే? రజ్జు ఎప్పుడైతే ఉందో రజ్జువే ఉంది. సర్పం ఆరోపించబడింది. ఉన్నటువంటి రజ్జులో లేనిటువంటి సర్పం ఆరోపించబడింది. ఇది జస్ట్ సూపర్ ఇంపోజిషన్. కాబట్టి ఇది ఆరోపించబడింది కాదు. దేంట్లో ఆరోపించబడింది? ఉన్నటువంటి రజ్జువులోనే. రజ్జువు కన్నా వేరుగా ఉంది సర్పం. ఉంటే దానికి అస్తిత్వం ఉందని అర్థం లేదు. ఆరోపించబడింది ఏదో
దానికి ఆధారంగా ఏదైతే ఉందో అధిష్టానం అంటే ఆధారం, ఆ అధిష్టానమైనటువంటి వస్తువే తెలియనప్పుడు ఇది ఆరోపించబడుతూ ఉంది. కనుక అధిష్టానం కన్నా ఇది వేరుగా లేదు. క్లియర్? వేరుగా ఉంటుందే, యాండిచ్చిస్తుంది ఆయన, వచ్చేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఆరోపించబడింది ఏదైనా సరే, దేని యందు ఏది ఆరోపించబడినా, ఒక ముత్యపు చిప్పను చూసి అందులో వెండి ఉంది అని నువ్వు అనుకున్నా, ముత్యపు చిప్ప సత్యం, వెండి అని నువ్వు ఏదైతే చూస్తున్నావో శుక్తికార రచిత భ్రాంతి అది కేవలం నీ భ్రమ, వస్తువు లేదు. కాబట్టి ఆరోపించబడింది ఏదో, ఎక్కడ ఆరోపించబడింది? అది అధిష్టానంగా ఏదైతే ఉందో అది ఆరోపించబడింది. కాబట్టి ఈ జగత్తు మిథ్యా జగత్ ఆరోపించబడింది కనుక, ఆరోపితం కనుక దేని యందు ఆరోపితము, ఏదైతే సత్యమో దాని యందు ఆరోపితము. ఆ సత్యమైంది బ్రహ్మమే గనక బ్రహ్మమునందు జగత్తు ఆరోపితము. బ్రహ్మమునందు జగత్తు ఆరోపితం గనక నా అధిష్టానాతి భిన్నత ఆరోపితస్య. కాబట్టి ఆరోపించబడినటువంటి ఈ జగత్తు అధిష్టానమైనటువంటి బ్రహ్మం కంటే కూడాను భిన్నంగా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇది ఏదో కాదు, అదే వాస్తవంగా జగద్రూపంలో మనకు కనిపిస్తూ ఉండిన జగత్తు మిథ్య గనక ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. దీనికి అధిష్టానంగా ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి ఇప్పుడు మనకు జగత్ అంటే ఏంటో తెలిసిపోయింది. జాయతే గచ్చతి ఇది జగత్, ఇది మిథ్యారూపము, ఇది నామరూపాలతో ఉంది. కాబట్టి నిరంతరం మార్పు చెందుతూ ఉంది. మార్పు చెందేది ఏది సత్యం కాదు. కాబట్టి ఇది సత్యం కాదు. సత్యం కాదు కనుక ఇది మిథ్య కనుక దీనికి ఆధారమైంది మరొకటి ఉండాలి. ఆధారమైంది ఏదో బ్రహ్మము, బ్రహ్మ సత్యము. కాబట్టి జగన్ మిథ్య. జగత్ అంటే ఏంటో దీని స్వరూప స్వభావాలు నాకు అర్థమైపోయినాయి. ఏం ఉపయోగం? జగత్తు మిథ్య, పోని దాని కర్మ, నీకేంటి ఉపయోగం? నీకే ఉపయోగం? జగత్తు మిథ్య, ఓకే, అది మాయాస్వరూపం. ఏమొచ్చింది నీకు ఇప్పుడు? అది తొలగించుకోవాలి. తొలగించుకుంటే నీకేం వస్తుంది? తొలగించుకుంటే నీకేం వస్తుంది సార్? మిథ్యని తెలుసుకొని నువ్వు సాధించేది ఏంటి? అది మిథ్య అని తెలుస్తుంది, ఏం ఉపయోగం? అది అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. అధ్యాసం తొలగించుకుంటావు. అధ్యాసం తొలగించుకుంటే నీకు ఒరిగేదేంటి? అధ్యాస నివారణార్థం. అందరూ అదే మాట్లాడేది. అందరంటే నా దృష్టి టీవీలో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. వాళ్ళ లెవెల్ కాదు ఇది. పండితులుగా ఉండి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ విషయం మాట్లాడదాం. ముక్కుపొడి డబ్బా, ఆ డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడేది. వీళ్ళకి అసలు అది తెలియదు. దాని అసలు చెప్పినా అర్థం కాదు, మీకన్నా అర్థం అవుద్ది, కానీ వాళ్ళకైతే పిచ్చి పెట్టిపోద్ది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళకి. వాళ్ళని గురించి కాదు నేను మాట్లాడేది. కాస్త పండితులుగా ఉంటారే, శాస్త్రాన్ని బాగా తరచి చూసిన వాళ్ళు కూడా ఇక్కడ పప్పులో కాలేస్తారు. అధ్యాస నివారణార్థం. కాబట్టి మిథ్య తొలగిపోవాలి, మాయ తొలగిపోవాలి. అర్థమవుతుంది? మాయామయం ఇదం జగత్. కాబట్టి మాయ తొలగిపోవాలి. మాయ తొలిగితే నీకేం వస్తుంది? సో ఆచార్యుల వారి భాష్యంలో అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. అధ్యాసను తొలగించుకునేందుకు శాస్త్రం అవసరం లేదు. ఎంత గొప్ప విషయం అటువంటి. మిథ్యను తొలగించుకోవడానికి కాదు మనం శాస్త్రం చదివేది. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. మరి వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. అసలు ఉన్న వస్తువు ఏంటని, పావును తొలగించడానికి కాదు మనం లైట్ తెచ్చుకోవాల్సింది. ఇది రజ్జువు, ఇక్కడ ఉండేటువంటి త్రాడు అనేది తెలుసుకోవడం కోసం. వస్తువు ఏదో, సత్యమైనటువంటి వస్తువు ఏదో అది తెలియాలి. కానీ అధ్యాసను తొలగించుకుంటే లాభం ఏంటి? అందువల్ల ఇది మిథ్య కాదు, లేదా దృశ్యమానస సర్వస్య జగత మిథ్య ఇది ఉచ్యతే అని అనలా. చూడు తమాషా. ఎందుకంటే అది అసలు సబ్జెక్టే కాదు ఋషులకి, అందులో విద్యారణ్య స్వామికి. దృశ్యమానస సర్వస్య జగత తత్వం, అది తత్వం. ఆ తత్వం బ్రహ్మశబ్దేన ఏరియతే. కాబట్టి ఆ సత్యవస్తువేదో, ఆ సత్యవస్తువే బ్రహ్మశబ్దం చేత తెలుపబడుతూ ఉంది. కాబట్టి బ్రహ్మవేదం విశ్వమితి. కనుక మట్టి సత్యం, కొండ మిథ్య కదా. ఇక్కడి నుంచి వినండి, ఇది వస్తుంది. ఘటః కిం. ఇప్పుడు మీకు అనిపించుంటుంది
మనకు మిథ్య అంతా తెలిసిపోయిందండి. ఇప్పుడు తెలుస్తుంది ఏమని, తెలిసిందే లేదని. మరి ఇంతసేపు ఏంది స్వామీజీ మీరు చేసిన పని 40 నిమిషాలు? అదొక్కటే. తెలిసింది లేదని, తెలుసుకోవాల్సింది కూడా లేదని. ఇదెంత పెద్ద విషయం. తెలుసుకోవాల్సింది లేదని తెలిస్తే ఎంత పెద్ద సమస్య పరిష్కారం అయినట్టు. అది కనుక తెలియలేదనుకో, అది తెలుసుకోవాల్సింది అనుకుంటూ దాన్ని అనుకుంటాడు. అది నువ్వు తెలుసుకోవాల్సింది కాదయ్య అన్నామనుకో, ఎంత శ్రమ తగ్గిపోతుంది. అదేం చిన్న విషయం కాదు. 40 నిమిషాలు కాదు, 40 రోజులు మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు మనం పరిగెత్తేదంతా అదే కదా. ఉదయం లేస్తే కళ్ళు తెరిచిన మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు ఏది మంది కాదో దాన్ని వెనకబడ్డమే కదా అంటాను. ఏం చిన్న విషయమా? సంసారు, అదే సంసారం, దాంట్లోనే సాంబారు. ఏముంది సార్? జస్ట్ లిసన్ నౌ. ఘటః కిం, కుండ ఏంటి చెప్పు? ఇంకా అంతే, అటుపోతే అటు, ఇటుపోతే ఇటు. కుండ ఏంటంటే మట్టి ఏంటంటే ఇదే. అది కాదు, నేను కొత్త కోణం. ఘటః కిం, అది మట్టి అనేది మనకు తెలుసు కదా. కుండ అనేది ఏంటి అంటున్నాను. నామం సార్, అది కాదు నాయన. లేదా అవన్నీ పదాలు మన దగ్గర ఉన్నాయి. అది కాదు. కుండ అనేది ఏంటి? ఘటః కిం అంటే, ఇప్పుడు కుండ అనగానే నీకు కుండ అది ఎట్లా ఉంటుంది, అది దేనికి ఉపయోగపడుతుంది, అవన్నీ జ్ఞాపకం వస్తుండే. కుండ అనగానే నామము అని జ్ఞాపకం వస్తుంది నీకు. కొండే నామం కదా, కుండ నామం కదా. కుండ అనేది పేరు కదా నాయన. కుండ అంటే ఏంటంటే పేరు అంటే, కుండకు పేరు ఉండొచ్చు, కుండ అని. పేరు కుండ కాదు కదా. ఎందుకని? ఇంకొకటి ఉండ ఏదో మూకుడు. పేరు కాదు. ఇంకా నేను నామం కాదంటే మీరు రూపం అంటారు మళ్ళీ. అది అసలే కాదు, రూపం ఉంది కదా. రూపం ఉండబట్టే కదా కుండ అంటే ఏంటి అని అడిగేది. ఇప్పుడు రూపం ఉంది నాయన. ఎప్పుడైతే ఫస్ట్ రూపమే వచ్చేది. నామరూపాలు అంటాము కానీ రూపమే మొదట కనపడేది. రూపం కనపడినప్పుడు దీని పేరేంది అంటాం. ఇప్పుడు మనిషి వస్తే కదా, ఎవడరా వీడు వస్తున్నాడు ఎవడని, మీ పేరేంటి సార్ అనేది. ముందు వాడు కనపడతాడు మొదట. ముందు రూపం కనపడితే తర్వాత నామం. నామంకు రూపం కాదు, రూపము కదా నేను నామం. అదే నేను ఇంతకుముందు అన్నది. ముఖం ఉంటే నామమా, నామం వేస్తే ముఖం వస్తుంది. ఏంది ఇది? రూపం ఉండాలి. నేను రూపాన్ని నామాన్ని గురించి మాట్లాడటం లే. నామము రూపము కలిస్తేనే కొండ. అండర్స్టాండ్? నామము రూపము కలిస్తేనే కొండ నాయన. నామం అనేది కొండ యొక్క రూపం ఉంది, ఆ రూపానికి ఒక నామం ఉంది, పేరు. ది నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ షేప్ ఈజ్ కొండ. నేను అడిగేది అది, కొండ అంటే ఏంటని. నేనా గాలే కార్యం, అది సరే కార్యమే. కుండ అంటే ఏమిటి అంటే, కుండ వెరీ ఇంపార్టెంట్. కుండ అనే జ్ఞానమే కుండ. కమాన్, ఎన్కౌంటర్, కమాన్ మాట్లాడండి కావాలంటే నాతో. కుండ అనే జ్ఞానమే కుండ. లేకపోతే నీకు కుండ ఎట్టు తెలుస్తుంది? కుండ అన్నప్పుడు తొట్టి అనే జ్ఞానం నీకు కలిగితే, కుండ అనేటువంటి శబ్దం నేను పలికితే నీకు కుండ అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది? కాబట్టి కుండ అన్నప్పుడు చూడండి, కుండ ఇలా ఉంటుంది అని నీకు ఒక అభిప్రాయం ఉంది. ఆ కుండ యొక్క ప్రయోజనం ఉంది. అది నీళ్ళు తెచ్చే కుండ, వంట చేసుకునే కుండ, కోపం వస్తే కింద కొట్టే కుండ, ఏదో ఒకటి. కుండ అనే దానికి నీ మనసులో ఏదో ఉంది జ్ఞానం. కుండ అనే జ్ఞానం నీకుంది. జ్ఞానం నీ దగ్గర ఉంది కనుక మీరు అన్నట్టుగా నామరూపాలతో ఉండే ఒక కుండ నేను పట్టుకొని వచ్చాను అనుకోండి ఇక్కడ మీ దగ్గరికి, ఇదేంటండి అని అడిగితే మీరు కుండ అంటారు. దాని ముఖాన్ని ఏమి రాసి లేదు. ఆ కుండ అనేటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది. అయమాత్మ బ్రహ్మ. జస్ట్ లిసన్. కుండ అనే జ్ఞానం నీకుంది. కాబట్టి ఘటః కిం, కుండ అంటే ఏమిటంటే కుండ అనే జ్ఞానమే కుండ. పుష్పము అనే జ్ఞానమే పుష్పము. అది విషయం. పుష్పానికి సంబంధించిన జ్ఞానం ఏమైతే ఉందో రిలేటెడ్గా
అది పుష్పం అంటే. కాబట్టి చెట్టు అనేటువంటి జ్ఞానమే చెట్టుకు సంబంధించిన జ్ఞానమే చెట్టు. అది ఎందుకని పదం పద్యతే జ్ఞాయతే ఇది పదం. కుండ ఈజ్ ఎ వర్డ్, చెట్టు ఈజ్ ఎ వర్డ్ కదా, పదం కదా. ఇప్పుడు మనం పదం కదా పలికి అర్థం అడుగుతున్నావా? పదం ఎప్పుడైతే ఉందో, మొన్న ఏం చెప్పాను మీకు, పదం అనేది ఉంటే పదానికి అర్థం ఉండి తీరాల. అర్థంతో ఉన్నప్పుడే పదం. అందువల్ల పదం పద్యతే జ్ఞాయతే, దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది నీకు. లేకపోతే డిక్షనరీ అవసరమే లేదు నీకు. ఒకవేళ పదానికి కనుక జ్ఞానం కలగకపోతే, ఒక పదాన్ని నువ్వు విని ఆ పదం ఏంటో నీకు తెలియకపోతే, యూ విల్ గో టు ద డిక్షనరీ. నిఘంటువు దగ్గర పోతున్నావు. నిఘంటువు ఏం చెప్తా ఉంది నీకు? ఆ పదం యొక్క అర్థం చెప్తూ ఉంది. కాబట్టి ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు ఏదైనా సరే పదం అని తెలుస్తుంది. క్లియరా? ఎనీ డౌట్? మనిషి తల అనగానే మోకాళ్ళు కనపడతాయి మీకు. నొప్పి తలలో ఉండొచ్చు, మోకాళ్ళలో ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ మనిషి తల అనగానే వెంటనే మీకు ముక్కు, చెవులు, కళ్ళు, పెదవులు, నోరు, అందులో కోపము, ఇవన్నీ కలిసి కనపడిపోతాయి. అది విషయం నేను చెప్పేది. కాబట్టి ఒక వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన పదం ఉంటుంది, ఆ పదానికి సంబంధించిన అర్థం ఉంటుంది. కాబట్టి కుండ అనేటువంటిది ఒక పదము కదా, వస్తువే దాని పదం కదా కుండ అని. లేకపోతే వస్తువు చూపించి నీకు పేరు లేకపోతే ఎట్లా? కుండ ఉంది కదా. కాబట్టి కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది కదా. కాబట్టి కుండ అనేది పదం. పదం ఎప్పుడైతే ఉందో ఆ పదానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అది పద్యతే జ్ఞాయతే ఇది. జ్ఞానం ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడికో తీసుకుపోతున్నాను. కుండ అనే జ్ఞానమే కుండ, చెట్టు అనే జ్ఞానమే చెట్టు. అంతేనా? దృశ్యమాన జగత్తులో దృశ్యమానస్య సర్వస్య జగత తత్వం. మీకు ఏదైతే కనపడతా ఉన్నాయో, ఏ ఏ వస్తువులు కనపడుతూ ఉన్నావో అవన్నీ ఇలాగే కదా కాదా? కుండ ఊరికే ఒక వస్తువుని తీసుకొని మనం మాట్లాడాం. ఆ వస్తువు పేరు కుండ. కుండ అనే జ్ఞానం ఉంది, అందువలనే అది కుండ అని చెప్పావు. కాబట్టి కుండ అంటే ఏమిటండి సార్ అంటే, కుండ అనే జ్ఞానమే కుండ, పుష్పం అనే జ్ఞానమే పుష్పము, చెట్టు అనే జ్ఞానమే చెట్టు, కొంగ అనే జ్ఞానమే కొంగ. కమాన్, ఇక ఏదైనా అనుకోండి, పూలమాల అనే జ్ఞానమే పూలమాల. కాబట్టి ప్రతి దానికి ఒక పేరు ఉంది. ఇప్పుడు వస్తువు కదా ఉంది కదా, పదం పేరు కాదు, పదం చాలా ఇంపార్టెంట్. పేరు కాదు, పదం. పదం అన్నప్పుడు పదములో అర్థం ఉంది. అర్థం ఏంటి? జ్ఞానం. అందుకనే కుండ యొక్క జ్ఞానమే కుండని ఎందుకంటున్నానంటే, కుండ అనేది పదం, ఆ పదానికి అర్థం ఉంది, ఆ అర్థమే జ్ఞానం. కాబట్టి కుండ అనే జ్ఞానమే కుండ, పుష్పం అనే జ్ఞానమే పుష్పం. కమాన్, ఇప్పుడు ఏం తీసుకొస్తావో ప్రపంచంలో నా దగ్గర తీసుకోరా. దానికి సంబంధించిన జ్ఞానమే అది. నువ్వు అది ఏదైనా తీసుకొనిరా. చంద్రమండలం నుంచి ఒక వస్తువు తెచ్చాను స్వామీజీ, ఇది ఏదో మీకు తెలుసా అని. అదేదో నాకు తెలియకపోవచ్చు, నువ్వు అక్కడ పెట్టు. ఇది ఏంటి అని కానీ అడిగితే దీనికి సంబంధించిన జ్ఞానమే ఇది. డెనేజే చూస్తాం. డెనేజేవయ్యా. క్లియర్? ఇప్పుడు ఏముంది? ఏ రూపమన్నా తీసుకో, ఏ రూపం. ఇప్పుడు నా దేహం తీసుకొని మాట్లాడు. నా దేహం అనే జ్ఞానమే ఈ దేహం. ఏదైనా మాట్లాడినైనా నువ్వు. మైక్ అనే జ్ఞానమే మైకు. ఏమున్నాయి ప్రపంచంలో? దృశ్యమానస్య జగత సర్వం. ఏదైనా ఇంతే. ఒక్క కుండని ఇప్పుడు ఎట్లాగైతే కుండ అనే జ్ఞానమే కుండనే నువ్వు అట్లాగైతే అర్థం చేసుకున్నావో,
బండి అనే జ్ఞానమే బండి, బండ అనే జ్ఞానమే బండ, దండ అనే జ్ఞానమే దండ. తమాషా చూడండి కదా. ఇక్కడ ఒకటి కామన్ కనపడతా ఉంది. ఏంటో చెప్పండి? సర్వం జ్ఞానాత్మకం. కమన్ కాదా? ఎసెన్స్, అది తత్వం. సర్వం జ్ఞానాత్మకం. ఎందుకని? ఏ పదమును చూసినా ఆ పదానికి సంబంధించిన జ్ఞానమే అది. గనక పదాలే ఉన్నాయి కనుక ఇంకేమీ లేవు ఈ జగత్తులో. సర్వం జగత్తులో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను ఏది ఉండినా నువ్వు అది ఉన్నది అని చెబితే ఆ వస్తువు ఏదో అది ఒక పదం చేత తెలియబడుతూ ఉంది. పదం చేత తెలియబడుతూ ఉంది కనుక అది ఆ పదానికి సంబంధించిన అర్థం ఉంది. అర్థం ఉంది కనుక జ్ఞానం ఉంది. ప్రతి పదానికి జ్ఞానం ఉంది. కాబట్టి ఈ పదాలు మారిపోతూ ఉండినా జ్ఞానం ఉంది. చూసావా? దానికి సంబంధించిన జ్ఞానం అది ఉంది. జ్ఞానం అనేది ఒకటే, పదే. అది వస్తువులు 10 కావచ్చు. ముంతా, మూకుడు, బాణలు, కుండలు, నామరూపాలు ఇవన్నీ అనేకం కావచ్చు. కానీ ఉన్నది మాత్రం మృతికెచ్చేవా? సత్యం. ఆ సత్యం ఏదైతే ఉందో అది జ్ఞానం. ఆ సత్యము జ్ఞానం ఏదైతే ఉందో అది అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మశబ్దేన ఈర్యతే. ఎక్సలెంట్, వెల్ డన్. చెప్పండి, అవునా కాదా? దృశ్యమానస సర్వస్య. కాబట్టి అన్ని రూపాలే వాస్తవానికి. రూపాలన్నీ కూడాను పదాల యొక్క అర్థాలే. పదముల యొక్క అర్థాలంటే జ్ఞానమే. కాబట్టి సర్వం జ్ఞానాత్మకం. నైనా క్లియర్? సర్వం జ్ఞానాత్మకం. నో, అండర్స్టాండ్? దృశ్యమానస్య సర్వస్య జగతః జ్ఞానం బ్రహ్మశబ్దేన ఈర్యతే. దట్ తత్వం ఈజ్ జ్ఞానం. సత్యమే జ్ఞానం. ఇది నాయన సాంప్రదాయక బోధ. సరేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్కడంటే అక్కడ మనకు దొరికేది కాదు ఇది. ఇది సాంప్రదాయక బోధ. ఋషులు ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజుల్లో. ఇంకా వాడు వచ్చాడు అనుకోండి, పిల్లవాడు, వాడు ఇట్లా చూస్తే అట్లాగే కదా తత్వసి వాక్యార్థంలో వాడికి అన్నీ తన రూపం కనపడింది. తర్వాత ఇట్లా చూస్తే వాడి చెట్టు కనపడితే ఈ చెట్టులో పచ్చదనం ఏంటే? జ్ఞానం వైపు పోతుంది. ఆవు ఎందుకు తెల్లగా ఉంది? జ్ఞానం వైపు పోతుంది. నేరేడు పండు ఎందుకు నల్లగా ఉంది? జ్ఞానం వైపు పోతుంది. అంతా కలిసి జ్ఞానమే కదా. మరి ఇక్కడ చాలా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి, చాలా లేవు కదా. ఉండేది ఒకటే కదా. ఆ ఒకదాన్నే దర్శిస్తూ పోతాడు. అట్లా వచ్చింది జ్ఞానం. సరేనా? అలా వచ్చింది జ్ఞానం. దేర్ఫోర్ ఇప్పుడు మనకంతే ఉన్నదంతా జ్ఞానమే. సర్వం జ్ఞానాత్మకం. సర్వం జ్ఞానాత్మకం అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానము కన్నా అన్యమైనటువంటిది ఏది లేదు. కమాన్, ఇప్పుడు చెప్పు. జగత్ ఏంటి? జగత్తంతా జ్ఞానమయమే. అదే కదా సర్వ విష్ణుమయం జగత్. ఇదే కదా సార్. సర్వం ఏది? దృశ్యమానస్య సర్వస్య జగత సర్వం విష్ణుమయం జ్ఞానాత్మకం జగత్. కాబట్టి జగత్ ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఇదంతా జ్ఞానమయమే. ఇప్పుడు మీరు వెనక్కిపోయి ఆలోచిస్తారు, జగత్ మిథ్య కదా స్వామి, ఏంది జగత్తంతా జ్ఞానమయం అన్నాడే? జగత్ మిథ్య కదా. మిథ్య ఎవరు? బ్రహ్మమే కదా. సందేహం వచ్చినప్పుడే మననం. మళ్ళీ మననం ఎందుకు? నేను చెప్పాను, సందేహం వస్తే ఇప్పుడు మీకు అనిపిస్తుంది మరి ఇది మిథ్య కదా. అవును సార్, మిథ్య కూడా బ్రహ్మమే, కానీ బ్రహ్మం మిథ్య కాదు. అది ఆ సమయానికి నీ జ్ఞాపకం రావాలి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జ్ఞాపకం పెట్టుకోవడానికి, మననం చేసుకోవడానికి ఒక మనసు, ప్రపంచంలో తిరగడానికి, సంసారాలు చేయడానికి ఇంకొక మనసు లేవు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకే మనసు ఉండేది మనిషికి. జనరలీ హియర్ ఐ ఆమ్ మిస్అండర్స్టూడ్ బై పీపుల్. జనరల్గా నన్ను అపార్థం చేసుకునేది ఇక్కడే జనం. ఎవడొక చిన్నది రాంగ్ వేలో పోతా ఉంటే వెంటనే నేను రియాక్ట్ అవుతాను. నో, దట్ ఇస్ నాట్ ది వే. దట్ ఇస్ నాట్ ది వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. ఎందుకంటానంటే అది పోతే ఏం ఉంటే ఏమి, అది ఉంటే ఏం పోతే ఏమి. ఇక్కడ కనుక ఇట్లా దారి తెప్ప అర్థం చేసుకుంటా ఉన్నది అంటే ఇదే మనసు శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. అది విషయం.
కాబట్టి మన దగ్గర ఎట్లా ఉండాలంటే వెహికల్ స్ట్రాంగ్ వెహికల్గా ఉండాలి. ఎందుకంటే దూర ప్రయాణం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ప్రమాదభరితమైనటువంటి ప్రయాణం, ఎక్కడ జారిపోయినా మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోయేటువంటి ప్రయాణం. ఇది చిన్న విషయం కాదు ఇది. అందువల్ల ఎప్పుడు అలర్ట్గా విజిలెంట్గా ఉండాలి. కనుక అక్కడ ఇది మిథ్య కదా అని అనిపించేది, మిథ్య కూడా బ్రహ్మమే, అదే విషయం. కాబట్టి సర్వం జ్ఞానాత్మకం. స్వామీజీ సర్వం జ్ఞానాత్మకం బాగుంది. ఎవరి జ్ఞానం? పదండి పోదాం. ఎవరి జ్ఞానం స్వామీజీ? ఎవడైతే ఈ జగత్తుగా కారణం అని అంటున్నావో వాడి జ్ఞానం. అవునా? కార్యరూపమైనటువంటి జగత్తుకి కారణం ఏది? అదే కదా బ్రహ్మశబ్దాన్ని ఈరియతే. కాబట్టి దీనికి కారణం ఎవరని నువ్వు చెప్తున్నావో, జగత్ కారణం బ్రహ్మ, అతని యొక్క జ్ఞానమే. యువర్ అటెన్షన్ ప్లీజ్. అదే విశ్వం, అదే దృశ్యమానస్య సర్వస్య జగత. విశ్వం అంటే ఏం చెప్పాను మీకు? జగత్ అంటే విశ్వం, వివిధ ప్రత్యయగమ్యం. నిన్న మీకు కలిగిన అనుభవం ఏంది? ప్రత్యయ అనుభవం, వివిధ ప్రత్యయ గమ్యం. ఇక్కడి నుంచి మీరు సీరియస్ అయితేనే మీకు అర్థం అవుతుంది, అదర్వైజ్ ఐ కాంట్ హెల్ప్. వివిధ ప్రత్యయ గమ్యం. విషయాలు వివిధంగా ఉన్నాయి, ప్రత్యయాలు కూడా వివిధంగా కనపడతా ఉన్నాయి. జ్ఞానం, విషయ జ్ఞానం. కుండకు సంబంధించిన విషయ జ్ఞానం వేరే, పుష్పం సంబంధించిన విషయ జ్ఞానం వేరే. క్లియర్? మేఘానికి సంబంధించిన విషయ జ్ఞానం వేరే. ప్రత్యయాలు డిఫరెంట్. దిస్ ఈజ్ పాట్ కాగ్నిషన్, ఫ్లవర్ కాగ్నిషన్, క్లౌడ్ కాగ్నిషన్, డాంకీ కాగ్నిషన్. అది ప్రత్యయం, విషయ జ్ఞానం. అవునా? వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. కాబట్టి ఏదైతే విశ్వం అని నువ్వు అంటున్నావో అనేకమైనటువంటి ప్రత్యయాలతో కలిసినటువంటిది. అంటే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాల్లో తెలిసేది బ్రహ్మమే. ఇది ఇప్పుడు డిసైడ్ కావాలా. ఇంతవరకు నిన్నటి ఏంటంటే ప్రత్యయం అన్నప్పుడు ప్రత్యయానుభవం నేను పొందుతున్నానని. ప్రత్యయానుభవం నువ్వు పొందుతున్నావే, ప్రత్యయానుభవం నీ కలగడానికి ఆ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం యొక్క తత్వం ఏమిటి? దృశ్యమానస్య సర్వస్య జగత వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. ఊరికే తలలో బాకండి, నాట్ సో ఈజీ. ప్రత్యయం ఎప్పుడైతే ఉందో విషయ జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. అండర్స్టాండ్? ప్రత్యయాలు అనేకం ఉన్నాయి, జ్ఞానం ఒక్కటేనని చెప్పేసి మనం అన్నాం. అదే జ్ఞానం, అదే తత్వం అంటున్నాం. కాబట్టి ప్రత్యయం ఏదైతే ఉందో, కాబట్టి ప్రతి సంకల్పంలో కూడాను ప్రత్యయానికి సంబంధించి బ్రహ్మమునే నువ్వు గ్రహించాలా. వెరీ ఇంపార్టెంట్. ఎట్లా స్వామీజీ ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు ప్రత్యయానుభవం అన్నాం అంటే ఒక వస్తువు ఉంది, కుండ, ప్రత్యయం, దానికి సంబంధించిన జ్ఞానం. కుండ జ్ఞానం, ఘట జ్ఞానం, పట జ్ఞానం, పుష్ప జ్ఞానం, వృక్ష జ్ఞానం, ఘటీయంత్ర జ్ఞానం. కాబట్టి ఒక్కొక్క పదాన్ని మనం చూసినప్పుడు దానికి సంబంధించిన పదం యొక్క అర్థం ఉందన్నాం కదా, అదే కదా దాని జ్ఞానం. వివిధ పరిచయాలు ఉన్నాయనుకోండి, వివిధాలకు సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది కదా. కేవలం ఇప్పుడు రూపాలే కాదు, ఇది శబ్ద జ్ఞానం, రూపజ్ఞానం, శబ్ద జ్ఞానం, స్పర్శ జ్ఞానం. చూడండి ఎట్లా ఉందో జ్ఞానం. శబ్ద జ్ఞానం రూపజ్ఞానం కాదు, రూపజ్ఞానం స్పర్శ జ్ఞానం కాదు, కానీ జ్ఞానం మాత్రం ఒకటే, కాగ్నిషన్. మాకు అర్థం చేసుకోండి. కొన్ని ప్రాణులు చూసినంతగా నీకు రెండు కళ్ళు ఉన్నా నువ్వు చూడలేవు. అంటే నువ్వు చూడలేనివి కొన్ని ప్రాణులు చూస్తాయి. చూడడం అందరికీ ఒకటే అయినా సూక్ష్మత్వంలో డిఫరెన్స్ కనపడతా ఉంది. ఇది అది రెండు జ్ఞానమే. నీకు ముక్కు ఉంది, వాసన చూస్తావు. అందరికీ ముక్కు ఉంది, కొన్ని ప్రాణులు వేరే. అందువల్ల ఎక్కడో చోట దొంగబడ్డాడు, చాలా పెద్ద మర్డర్ జరిగిపోయింది అన్నప్పుడు ముక్కు మనకుందని మనల్ని తీసుకుపోవడంలే, అదే ముక్కు ఉన్నటువంటి కుక్కని తీసుకుపోదు. కుక్కని
కదా. ఎందుకు కుక్కను తీసుకుపోతున్నారంటే కుక్కకి వాసన తెలుసు, నీకు వాసన తెలుసు, నువ్వు వాసన చూడలేదని కుక్క చూస్తుంది. అండర్స్టాండ్? కాబట్టి జ్ఞానం, వాసన చూచేటువంటి జ్ఞానం అందరికీ ఉండినా దాంట్లో సూక్ష్మం ఉంది. దానికి ఏదైతే తెలుస్తూ ఉందో అది నీకు తెలియడం లేదు. అవునా? ఇప్పుడు ఏంటి, అందరికీ వాసన తెలుస్తూ ఉంది, ఒకరి వాసన ఇంకొకరికి కావడం లేదు. వైబ్రేషన్ అది కదా. పాము చెవులు లేకపోతే నువ్వు అటు కదులా, నువ్వు భూమి మీద కాలు పెట్టి అట్లా అనగానే సరేనా ఎర్త్కి టచ్ అవుతుంది కదా పాదం. మన పాదం ఎర్త్కి టచ్ కాగానే భూమిలో ఒక కంపనం వస్తుంది కొద్దిగా, ఎంత మైన్యూట్ అది. దీని ఎపిడెర్మిస్ పట్టుకుంటుంది పాము. అందువల్ల పామును పట్టడం చాలా కష్టం పాములోడికి తప్ప. ఎందుకంటే వాడి చర్మం వేరేమ్మా, వాడికి తెలుసు దీన్ని ఎట్టపోతే పట్టుకోగలమని, మనకు తెలియదు. ఒకసారి కాలు పెట్టామనుకోండి, సార్ 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 అంటుంటుంది, ఎట్టపోయిందో మనకు అర్థమేగా. కాబట్టి చర్మం మనకు ఉండినా దానికి ఉండేటువంటి చర్మం వేరుగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది తెలుసా, జ్ఞానం అంటే మనకు తెలిసింది, మనకు తెలియనిది ఇతరులకు తెలిసింది. మనకు తెలిసింది, మనకు తెలియనిది, మనకు తెలియకుండా ఇతరులకు తెలిసింది, ఇదంతా కలిపి జ్ఞానం. ఈ అనుభవం మనకు కలుగుతూ ఉంది, ప్రత్యయ అనుభవం. ఓకే, ఇక్కడే చాలా ఇంపార్టెంట్. ప్రత్యయ అనుభవం కలుగుతుంది కదా. ప్రతి ప్రత్యయంలో, విషయ జ్ఞానంలో, ఇప్పుడు ఘటస్య జ్ఞానం, అది ప్రత్యయం. అంటే ఇక్కడ ఘటం అనేటువంటి వస్తువు ఉంది, ఆ ఘటం అనేటువంటి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఎందుకని ఇంతకుముందే అన్నాం, కుండ అంటే ఏదో కాదు, కుండకు సంబంధించిన జ్ఞానమే అని. కాబట్టి ఘటానికి సంబంధించిన జ్ఞానమే కదా ఘటస్య జ్ఞానం, ప్రత్యయం. అదే కదా నీకు అనుభవం కలుగుతూ ఉంది. ప్రతి ప్రత్యయంలో జ్ఞానం ఉంది. ఓకే, మీకు యాక్సెప్టెడ్ కదా ఇది. ప్రతి ప్రత్యయంలో జ్ఞానం ఉంది, విషయ జ్ఞానం ఉంది. జ్ఞానం అక్కడ ఉంది కనుక, జ్ఞానము అనేటువంటిది సత్యానికి సంబంధించింది కానీ అసత్యానికి సంబంధించింది కాదు గనక, మిథ్యకు సంబంధించింది కాదు గనక, జడానికి సంబంధించింది కాదు గనక, ప్రత్యయంలో జ్ఞానం ఉంది గనక ప్రత్యయంలో బ్రహ్మ ఉంది. ఎందువల్ల? ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ. ప్రత్యయంలో జ్ఞానం ఉందా లేదా బాగా అర్థం చేసుకోండి. ప్రత్యయం అంటే ఏంటి? విషయ జ్ఞానమే కదా. ఇప్పుడు కుండ విషయమే కదా. ఎంతసేపు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారే? కుండ అనే జ్ఞానమే కుండ అన్నాం కదా. కాబట్టి కుండ అనేటువంటి పదంలో జ్ఞానం ఉంది కదా, పదస్య అర్థ, జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం బ్రహ్మం. ఏ వస్తువు నువ్వు తీసుకున్నా అది ఒక పదంతో తెలుస్తూ ఉంది కనుక, ఆ పదానికి అర్థం ఉంది కనుక, ఆ అర్థమే జ్ఞానం కనుక, ఆ జ్ఞానమే బ్రహ్మం. విశ్వసించలేకపోతున్నారు కదా, డౌట్ ఉంది కదా. మీ సందేహాన్ని AK-47తో కొట్టినట్టు కొట్టచ్చు. ఎందుకో తెలుసా? ప్రత్యయ. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ప్రత్యయం అనేది విషయ జ్ఞానము. వస్తువు అక్కడ ఉంది, వస్తువుకు సంబంధించిన జ్ఞానమే ఆ వస్తువు. కాబట్టి ఆ పదంలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం బ్రహ్మ అంటున్నాం. ఇప్పుడు చెప్తున్నా విను. జ్ఞానమే గనక, జ్ఞానం కన్నా అన్యంగా ఉండేది మిథ్యే గనక, ఆ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయమే జ్ఞానం. కాదంటారా? తొంభై 33వ నామం ప్రత్యయ. విష్ణు సహస్రనామంలో భగవాన్ ఈజ్ నోన్ యాజ్ ప్రత్యయ. వాడు వచ్చాను. ప్రతీతి, ప్రజ్ఞ, ప్రత్యయ. ప్రత్యయం అంటే ఏంటి తెలుసా? ప్రతీతి. శంకర భాష్యం. ప్రత్యయ అనేది
విష్ణుదేవుని పేరు సార్. విశ్వం విష్ణు వషట్కార ఉండ్ల యజ్ఞ హరి మధుసూదన. అట్లాగే ప్రత్యయ. ఓ ఇంతవరకు ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని విషయ జ్ఞానం ప్రత్యయం అంటే. ఇప్పుడు మనం దాన్ని బాగా పట్టి చూచేటప్పటికి విషయం ఎగిరిపోతూ ఉంది కనుక, ప్రత్యయంలో జ్ఞానమే ఉంది కనుక, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానమే ఆ వస్తువు గనక, ఏ ప్రత్యయం అయితే నువ్వు అంటున్నావో, ఘటహ ప్రత్యయం, పటహ ప్రత్యయం, పుష్పం ప్రత్యయం, ఆ ప్రత్యయంలో ఉండేది అసలు ఆ ప్రత్యయం అనేదే బ్రహ్మం. ఎందుకని? జ్ఞానం కన్నా రెండవది అక్కడేమీ లేదు, ఉండేది జ్ఞానమే. దాన్ని బట్టి నువ్వు కుండ అంటున్నావు. ఇప్పుడు అర్థమైంది నేను ఎందుకన్నా నా మాట. కుండ అనే జ్ఞానమే కుండ. ఎందుకో తెలుసా? కుండలో ఉన్నది జ్ఞానమే. కుండ అనేది పదము, పదము యొక్క అర్థము, అర్థమే జ్ఞానము. కుండ అంటే ఏదో కాదు, కుండ యొక్క జ్ఞానమే కొండ. విశ్వం యొక్క జ్ఞానమే విశ్వం. వివిధ ప్రత్యయ గమ్యం. ఒక్క ప్రత్యయం తెలిస్తే కుండ విషయం ఉంది, వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. కాబట్టి విశ్వంలో ఉన్నదంతా కూడా జ్ఞానమే. ఎవరికి సంబంధించిన జ్ఞానం? జగత్కారణం బ్రహ్మ. ఆయనకి సంబంధించిన జ్ఞానమే ఉండేటప్పుడు ఏదైతే బ్రహ్మ జ్ఞానమో ఆ జ్ఞానం అనంతం కదా. అనంతమైనప్పుడు రెండో వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? థింక్. సత్యం జ్ఞానం అనంతం కదా. అయినప్పుడు రెండో వస్తువు నీకు వచ్చే అవకాశం ఎక్కడుంది? కాబట్టి విష్ణు సహస్రనామంలో ప్రత్యయ చూసుకోండి, 93, 94 ఉంటుంది అంతే నామం. ప్రత్యయ అంటే ప్రతీతి. ప్రతీతి అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అక్కడేం చెప్పాం మనం మొదటి దాంట్లో? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రత్యయం బ్రహ్మ. పో, ప్రత్యయమే బ్రహ్మ. అందువల్ల ఇక్కడి నుంచి కనుక మనం జంపు చేస్తే ప్రతి ప్రత్యయం ఎప్పుడైతే బ్రహ్మమే అయిందో జ్ఞానస్వరూపంగా, ప్రత్యయం నీకు ఎట్లా అనుభవానికి అందింది? ఆలోచన వల్లనే కదా అనుభవం కలిగింది నీకు. ప్రతి ఆలోచన జ్ఞానమే కదా, ప్రతి ఆలోచన బ్రహ్మమే. ఆలోచన ఉంది, బ్రహ్మం ఉంది. ఆలోచన లేదు, బ్రహ్మం ఉంటుంది. ఎక్కడిది ఇది మనకు? బోధం బోధం ప్రతిబోధ విదితం. ఎక్కడిది? బోధం బోధం ప్రతిబోధ విదితం. బోధం జ్ఞానం, ప్రతిబోధ విదితం. ఎక్కడెక్కడైతే నీకు ఆలోచన వస్తుందో ఆలోచనలో జ్ఞానం ఉంది. ఓకేనా? మర్చిపోయారా? బోధం బోధం ప్రతిబోధ విదితం. అనేక రకాలైన ఆలోచన రాని నీకు, వివిధమైనటువంటి ఆలోచన రాని. ఇంతకుముందు ఎట్లాగైతే వివిధ ప్రత్యయ గమ్యం బ్రహ్మమని తెలుసుకున్నావో, వివిధమైనటువంటి ఆలోచనలు వచ్చిన ఆలోచనలలో ఉండేటువంటిది జ్ఞానమే గనక బోధం బోధం ప్రతి బోధం. కాబట్టి ప్రతి ఆలోచనలో ఉన్నటువంటిది జ్ఞానమే. ఆలోచన మిథ్య, జ్ఞానం సత్యం. కాబట్టి వస్తువును చూస్తే వస్తువులో ఉన్నదంతా జ్ఞానమే. కాబట్టి ప్రత్యయానుభవం నీకు ఏదైతే కలుగుతూ ఉందో, చిన్న విషయం కాదు ప్లీజ్, ప్రత్యయానుభవం నీకు ఏదైతే కలుగుతూ ఉందో ఆ ప్రత్యయానుభవంలో బ్రహ్మదర్శనం అవుతూ ఉంది. లేక వేదనానుభవానికి నువ్వు వస్తే ఏ విధమైన వేదనైనా సరే ఆలోచన రూపమే గనక, ఆలోచన రూపం ఏదైతే ఆలోచన రూపం అయిందో ఆలోచనలో ఉన్నది కూడా జ్ఞానమే గనక ఆలోచనలో కూడా బ్రహ్మదర్శనమే అవుతూ ఉంది. అండర్స్టాండ్? బోధం బోధం ప్రతిబోధ విదితం. అందువల్ల కుండ జ్ఞానము, పుష్ప జ్ఞానము, చెట్టు జ్ఞానము, మూడిట్లో కూడా జ్ఞానము కామన్. కాబట్టి ప్రతి ప్రత్యయంలో, ప్రతి విషయ జ్ఞానంలో బ్రహ్మం వ్యక్తమవుతూ ఉన్నాడు జ్ఞాన రూపంలో. ప్రతి సంకల్పంలో బ్రహ్మం వ్యక్తమవుతూ ఉన్నాడు జ్ఞాన రూపంలో. కాబట్టి నీ వేదనానుభవం అంతా కూడా ఏదైతే ఉందో అది కేవలం సంకల్ప ప్రవాహంలోనే తెలుస్తూ ఉంది కనుక ప్రతి సంకల్పంలో కూడాను బ్రహ్మమే ఉంది. అనేకమైన సంకల్పాలు కలగచ్చు, అనేకమైన ప్రత్యయాలు ఉండొచ్చు విశ్వంలో, వివిధ ప్రత్యయ గమ్యం. వివిధమైనటువంటి ప్రత్యయాలు ఉండినా అన్నిట్లో ఉండేటువంటిది జ్ఞానం. వివిధమైనటువంటి అలలు కదిలిపోతూ ఉండినా అలలన్నింటిలో ఉండేటువంటిది H2O.
కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మశబ్దేన వర్ణితం. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉంది? నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి అయిపోయింది తెలుసా? దృశ్యమానస్య సర్వస్య జగతః తత్వం బ్రహ్మశబ్దేన ఈర్యతే. అక్కడికి అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది. దృశ్యమానస్య సర్వస్య జగతః, యావత్ ప్రపంచంలో ఉన్నదంతా వస్తు రూపంలో ఉండిన, విషయ రూపంలో ఉండిన, విషయ జ్ఞానంగా ఉండిన, సంకల్ప రూపంలో ఉండిన అంత బ్రహ్మం తప్ప రెండవది లేనే లేదు. క్లియర్? బ్రహ్మశబ్దేన ఈర్యతే. ఇప్పుడు ఆ బ్రహ్మం అంతా బ్రహ్మమే. ఇప్పుడు ఇక్కడ కనుక జారాడంటే, కాలు జారితే ద్వైత అయిపోతాడు. అది వచ్చిన బాధ. ఇక్కడే కాలు జారుతాడు, అంతా బ్రహ్మమే. ప్రతి ఒక్కడు చెప్తాడు ఈ మాట. విశిష్టాద్వైతి చెప్పేది ఇదే, ద్వైతి చెప్పేది కూడా ఇదే. సర్వం కృష్ణమయం జగత్ అంటాడు, నేను తప్ప. బాగుండా? సర్వంలో నువ్వు లేకుండా ఎట్లా పోయినావే? అది వచ్చిన బాధ. అంతా భగవంతుడే, నేను తప్ప. అహంకారం అట్లా పాడు చేస్తుంది, వచ్చిన బాధ అది. దాని వెనక ఏం జ్ఞానం ఉండి కాదు, అహం. అహం ఎప్పుడు తొంగి చూస్తుందో తెలియదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది కదా మనీ ఆర్డర్లు. అట్లా ఎప్పుడుకో ఎప్పుడు అప్పు ఇచ్చుంటాము, వాడు ఇప్పుడు పంపిస్తాడు, మనకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అవునే, ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఇతను ఎందుకు పంపించాడు అబ్బా అని. తర్వాత కార్డు వస్తుంది, ఆ కార్డులో రాస్తాడు, మీ దగ్గర అప్పుడు నేను ఇండియాకి వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకున్నానండి 5,000 ఇవ్వడానికి మర్చిపోయాను, తర్వాత వీలు కాలేదు, మళ్ళీ వస్తాను, ఇప్పుడు పంపిస్తున్నాను అమెరికా నుంచి అంటాడు. మనం మర్చిపోయాం 5,000. అప్పుడు ఓహోహోహో అదే. కాబట్టి మనం మర్చిపోయినా అది వచ్చింది కదా. అట్లా ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నామో ఒక్కొక్క దశలో అవి వచ్చి అడ్డుపడి శాస్త్రాన్ని అర్థం కానికుండా చేస్తాయి. అటువంటప్పుడే శరణాగత భావం కావాలంతే. భగవత్ కృప ఉంటే తప్ప ఇటువంటి ప్రతిబంధకాలు తొలగవు. ఊరికి అన్నీ తెలిసిన ఊగిపోతే లాభం లేదు. మనకు ఆ దెబ్బ తగిలినప్పుడు అది ఎట్లా ఉంటుందని అర్థమవుతుంది. సాధ్యమైనంత వరకు ఇంత జ్ఞాన మార్గంలో ఉండి తగలకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరేనా? ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసేయడంలో చాలా తేలికైపోద్ది. హృదయం బిగుసుకుంటే వేరుగా అయిపోద్ది. ఇప్పుడు అట్లా వస్తుంది ఇక్కడ. కాబట్టి అంతా భగవంతుడే, నేను మాత్రం వేరే. ఎందుకని అంతా భగవంతుడని నేను తెలుసుకుంటున్నాను కదా. అందుకని తద్బ్రహ్మ, చూడండి, తద్బ్రహ్మ స్వప్రకాశ ఆత్మరూపకం. పో, ఇప్పుడు అంతా బ్రహ్మమేనని మీకు డిసైడ్ అయిపోయింది. తద్బ్రహ్మ, అంతా బ్రహ్మంగా ఏదైతే తెలిసిందో, ప్రత్యయానుభవంలో ఉండేటువంటిది, వేదనానుభవంలో ఉండేటువంటిది బ్రహ్మంగా తెలిసింది. దృశ్యమానమైనటువంటి జగత్తులో ఏదైతే ఉందో అదంతా బ్రహ్మమేనని నీకు అర్థమైపోయింది. ప్రతి విషయ జ్ఞానంలో ఉండేటువంటిది ప్రజ్ఞేనని నీకు తెలిసిపోయింది. అంతా జ్ఞానం కన్నా రెండో వస్తువే లేదని తెలిసిపోయింది. ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ, ప్రత్యయాలన్నీ కూడా పదాలే, పదాలన్నిటికీ అర్థం ఉంది, అర్థాలన్నీ జ్ఞానాలే. ఇదంతా కూడా జ్ఞానమయమని నీకు అర్థమైపోయింది. సర్వం జ్ఞానాత్మకం. ఇక నిన్న అయం ఆత్మ, నిన్న అయం ఆత్మ చూచామే, ఏమని? స్వప్రకాశ అపరోక్షత్వం. సీనవ్ తద్బ్రహ్మ. ఇక్కడ ఏదైతే జగత్తంతా కూడా బ్రహ్మస్వరూపంగా మనకు గోచరించిందో తద్బ్రహ్మ స్వప్రకాశ ఆత్మరూపకం. పో, ఆ బ్రహ్మమే ఆత్మ. ఏ ఆత్మ? అయం ఆత్మ. ఆత్మ అంటే సరిపోలే స్వామీజీ, ఆత్మైవ బ్రహ్మ, బ్రహ్మాత్మ జ్ఞానం. మళ్ళీ ఇదేంటిది, ఇది ఎందుకు తెచ్చాడు ఇది స్వప్రకాశ ఆత్మని? స్వప్రకాశ శబ్దం అయం, స్వప్రకాశం అపరోక్షత్వం, అయం. కాబట్టి అయం ఆత్మ, ఈ ఆత్మే. ఏ ఆత్మ? హృదయం. అయం ఎక్కడుంది? హృది అయం హృదయం. నేను చూచాం కదా. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే నా హృదయంలో ఉండి జీవాత్మగా తెలుస్తూ ఉందో, ఏమి లేదు నాయన. చూడు, దేహాది మనోబుద్ధుల సంఘాతంలో చేరి జీవుడు అని భ్రాంతి చేత సమస్తమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండాడే. ఆ సుఖదుఖాన్ని ఏది? దేహాది సంఘాతంతో, దేహ మనోబుద్ధుల సంఘాతంతో, ఉపాధితో తాదాత్మ్యం చెంది జీవుడు అని ఎవడైతే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండాడో, ఆ ఉపాధి వినిర్ముక్తుడైనప్పుడు వీడు ప్రత్యేగాత్మగా తెలుస్తూ ఉన్నాడు. అదే నేను చూసింది. మనం అహంకారాది దేహాంతాత్
ప్రత్యేగాత్మ, ఇది ప్రత్యేగాత్మ. అట్లాగే సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత సద్రూప చైతన్యం ఏదైతే ఉందో సదేవ, అదే బ్రహ్మం. అది జగత్తు నామరూపాత్మకమైనటువంటి జగత్తు నుండి విడిపడినప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది ఏకమేవ అద్వితీయం, అది చైతన్యం. ఇది చైతన్యం. ఏది? జీవ చైతన్యం. ఇంకా జీవశబ్దం పోయింది. దీని నుంచి విడిపడి ఏదైతే జగత్తు మిథ్యగా తెలుస్తూ ఉందో దానిలో ఉండేటువంటి జ్ఞానాన్ని చూచేసిన తర్వాత బ్రహ్మ, ఇక్కడ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతంలో ఉండేటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఎట్లా అపరోక్షంగా స్వప్రకాశంగా, ఇది అది ఒకటేను. ఎందుకని? రెండు చైతన్యాలే గనక చైతన్యం ఒకటే కానీ రెండు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇది చైతన్యం. ఎప్పుడు నీకు డౌట్ వస్తుందంటే బ్రహ్మం వరకు మాకు అర్థమైపోయింది, ప్రతి పదంలో కూడాను ప్రతి బోధ విదితం మతం క్లియర్ స్వామీజీ, కానీ ఇక్కడ ఇది జడమని నీకు వస్తుంది. అయం నో, ప్రపంచం జడంగా తెలుస్తాం. పాంచభౌతికమైనటువంటిది దేహం, పాంచభౌతికం. అవును, అందువల్ల ఇది కూడా ప్రపంచమే. నిన్ను దేహం అని చెప్పడం లేదు, బాగా అర్థం చేసుకోండి. నేను పదే పదే నిన్న కూడా ప్రపంచం నేనున్నానని చెప్పడం లేదు, ప్రపంచం నేనున్నానని చెప్పడం లేదు, నువ్వు చెప్తున్నావు అని రిపీటెడ్గా అంటూ వచ్చాను ఒక మాట. కారణం ఏంటో తెలుసా? ఇదే ప్రపంచాన్ని మనం ఎంతగా అనుభవించినా, ప్లీజ్, ఈ ప్రపంచాన్ని మనం ఎంతగా అనుభవించినా అది మనం గుర్తుపట్టడం లేదు. నేను ఈరోజు పోయి చెట్టు ఎక్కుతున్నా, నిన్న చెట్టు ఎక్కి అదే చెట్టులో మామిడికాయ కోసాను, ఇప్పుడు మళ్ళీ పోయి చెట్టు ఎక్కుతున్నా మామిడి పండు కోయడానికి. నన్ను ఎక్కింది ఇతడే అని చెట్టు గుర్తించడం లేదు. నేను నదిలో స్నానం చేస్తే నాలో స్నానం చేసింది ఇతనే నిన్న అని నది గుర్తించడం లేదు. నేను పడుకొని దుప్పటి కప్పుకుంటే నన్ను కప్పుకున్నది ఇతనే అని దుప్పటి గుర్తించడం లేదు. అవి ఎందుకని గుర్తించడం లేదు? అవి జడాలు కనుక. మరి నేను గుర్తిస్తున్నానా లేదా? గుర్తిస్తున్నాను లేదా? నువ్వు గుర్తిస్తున్నావా లేదా? నువ్వు జడం ఎట్లా అవుతావా? నువ్వు చైతన్యం. సింపుల్ రీజన్. పెద్ద అవసరం లేదు, చిన్నవి చాలు. ఇప్పుడు అవి గుర్తించడం లేదు, చెట్టు గుర్తించడం లేదు, నది గుర్తించడం లేదు, పళ్ళెం గుర్తించడం లేదు. ఎందుకంటే పళ్ళెంలో చాలామంది తినచ్చు, హోటల్లో అయితే ఇంక చెప్పనవసరం లేదు, సగం గడిగే పెట్టేస్తుంటారేమో. కాకపోతే దాని మీద అరిటాక్ వేస్తారు కానీ కనపడదు, షట్టర్ సుపేతంగా ఉంటాయి. ఓకే, కానీ అది ప్లేట్ గుర్తుపట్టడం లేదే. నాలో తిన్నది ఇతనే అనే ప్లేట్ చెప్పడం లేదు. దానికి లేదు జ్ఞానం. నువ్వు గుర్తుపడుతున్నావు కదా, నీకుంది, జ్ఞానం ఉంది. కాబట్టి జడాలు ఎప్పుడు గుర్తించలేవు. నువ్వు గుర్తిస్తూ ఉన్నావు కనుక నువ్వు జడమయ్యేందుకు అవకాశం లేదు. చైతన్యం ఏంటి? జ్ఞానం. బ్రహ్మం ఏమిటి? నువ్వేమిటి? చైతన్యం ఏమిటి? జ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము, ఆత్మవిద్యయే బ్రహ్మ విద్య, యా విముక్తయే సా విద్య. జ్ఞానం అంటే అది. ఏదైతే నీకు విముక్తిని కల్పిస్తూ ఉందో, బంధ విముక్తిని కల్పిస్తూ ఉందో, యా విముక్తయే సా విద్య. అది ఆత్మవిద్య, బ్రహ్మవిద్య. ఆత్మవిద్యయే బ్రహ్మవిద్యయే ఆత్మవిద్య. ఎందుకని? ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మయే కనుక ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మాత్మ జ్ఞానం. స్కందోపనిషత్తులో శివోస్మి కిం అతః పరం. స్కందోపనిషత్తు అంటే కేవలం మన సుబ్రహ్మణ్య స్వామి మీద ఉంటుంది, కానీ అద్వైతపరంగా ఉంటుంది. 108 ఉపనిషత్తుల్లో స్కందోపనిషత్తు ఒకటి. దాంట్లో శివోస్మి, అహం శివ అస్మి, అహమస్మి అంటున్నావు కదా నువ్వు. శివోస్మి, అహం శివోస్మి. చూడండి తమాషా.
మధ్యలోకి ఏమొచ్చిందో ఇప్పుడు. ఆ మధ్యలో ఏది? హృదయం. అయం శివోస్మి, అహం శివోస్మి. అహం నేను, శివ అస్మి నేనే శివుడు. కిం అతః పరం, అతః పరం కిం, దానికన్నా ఉత్తమంగా అతీతంగా ఏముంది కనుక ఈ ప్రపంచంలో శివుడి కన్నా? శివాత్ పరం నాస్తి, శివాత్ పరతరం నాస్తి. శివుడి కన్నా అన్యమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది లేదు. పరమేశ్వరాత్ నేనెవరు? శివోస్మ్యహం, శివోస్మి కిమతః పరం. కాబట్టి నేనే శివుడైపోయినాను. అంటే ఆత్మయే బ్రహ్మం. ఏ ఆత్మ? అయమాత్మ బ్రహ్మ. శంకరాచార్య స్వామి అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మా న దూరే స్యాత్. వండర్ఫుల్. ఇది కనుక నీకు తెలియలేదా? ఇప్పుడు చెప్పినటువంటి సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకోలేకపోయావా? ఆ విజ్ఞాతే, ఏ కారణం చేతనైనా సరే మనసులో నడిచేటువంటి ఏ వికారాలైనా కనుక దీన్ని అర్థం చేసుకోవడానికి దెబ్బ కొడితే ఆ విజ్ఞాతే, ఇది కనుక తెలుసుకోలేకపోతే జరిగేది ఏంటో తెలుసా? జన్మ నష్టం. డబ్బులు పోతే ఎవరన్నా ఇస్తారు, పదవులు పోతే ఎవరన్నా ఇస్తారు, పేరు ప్రఖ్యాతులు పోతే మళ్ళీ వస్తాయేమో. జన్మ నష్టం, అసలు జన్మే వృధా అయిపోతుంది. విజ్ఞాతే జన్మ సార్థకం. ఎందుకు పుట్టాం అది సార్థకం అయిపోతుంది ఇది కనుక అర్థమైపోయిందంటే. ఎందుకని అట్లా? జ్ఞాతురాత్మా న దూరే స్యాత్. జ్ఞాతు, దీన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో, జ్ఞాతు ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో, జ్ఞాతురాత్మా, జ్ఞాతు ఆత్మ నా దూరే స్యాత్, ఎంతో దూరంలో లేదు. ఎందుకని? వాడే ఆత్మ, ఇంకా దూరం ఎక్కడుంది? అంత సమీపంలో ఉండేటువంటి దాన్ని, తన స్వరూపంగా ఉండేటువంటి దాన్ని కనుక వాడు తెలుసుకోలేకపోతే అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. తెలుసుకున్నాడా? వాడే ఆత్మ గనక ఆత్మైవ బ్రహ్మ, తద్బ్రహ్మ స్వప్రకాశ ఆత్మరూపకం. కాబట్టి సర్వం బ్రహ్మ, సర్వం బ్రహ్మే. నేను బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. సర్వం బ్రహ్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఎంతవరకు వెళ్ళిందంటే, కిం వచనీయం కిం అవచనీయం, కిం వచనీయం కిం అవచనీయం, కిం పఠనీయం కిమపఠనీయం, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. కిం బోద్ధవ్యం కిం బోద్ధవ్యం కిం అబోద్ధవ్యం, కిం బోద్ధవ్యం కిం అబోద్ధవ్యం, కిం భజనీయం కిమ భజనీయం, సర్వం బ్రహ్మమయం. చెప్పడానికి ఏంది? ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏం భజించాలి, ఏది భజించకూడదు, రెండే ఇక్కడ. ఏవి రెండేవి? ఎగిరిపోయింది చూసారా? ధర్మం గిర్మం అన్నీ పోతాయి అక్కడ. ఆ కోణంలో నుంచి చూస్తే ఏం చదవాలి, ఏం చదవకూడదు, కిం పఠనీయం కిం అపఠనీయం, కిం వచనీయం కిం అవచనీయం, చెప్పవలసింది ఏంది, చెప్పకూడదు ఏంది, రెండేముండయి ఇక్కడ. నాకేం కనపడడం లేదే. ద్వైతం నవిద్యతే యస్య. వండర్ఫుల్. అది మనకు అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకని? సర్వం బ్రహ్మమయం. ఇది అభజనీయం అని నువ్వు చెప్పావనుకో, నాకు బ్రహ్మంగా కనపడతా ఉంది. వచ్చిన బాధ. కిం భజనీయం కిం అభజనీయం, కిం భజనీయం కిం అభజనీయం, సర్వం బ్రహ్మమయం. సర్వం కల్విదం బ్రహ్మ. నేహనా నాస్తి కించన, రెండో వస్తువే లేదు. కాబట్టి సర్వత్ర
సదా సర్వత్ర సదా హంసధ్యానం సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తినిధానం సర్వం బ్రహ్మమయం. సర్వత్రా అన్ని చోట్ల నువ్వెక్కడన్నా ఉండు, విజ్ఞాతే. ఇది కనుక అర్థమైందే, నువ్వెక్కడన్నా ఉండు. సర్వత్ర సదా కాలవాచకం, అన్ని కాలాల్లో, ఏ కాలంలో సరే, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, రాత్రి అయినా, జాగ్రత్త అవస్థ అయినా, స్వప్నావస్థ అయినా, సుషుప్తి అవస్థ అయినా, ఏ అవస్థలో నుండినా సర్వత్ర సదా హంసధ్యానం. హంసధ్యానం అంటే బ్రహ్మచింతనం. హంస అంటే బ్రహ్మ. హంస అంటే బ్రహ్మ. ఏ బ్రహ్మ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. హంస హంస భగవంతుడు హంస. ఇప్పుడు ఆత్మ పరమాత్మ, హంస పరమహంస. ఆత్మ పరం ఆత్మ, హంస పరమహంస. కాబట్టి జ్ఞానులు పరమహంసులు ఎవరైతే ఉండారో వాళ్ళు పరమాత్మ స్వరూపులు. అది ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒకటే చేసినప్పుడు పరమహంస. అది ఇంకేం లేదు. ఆత్మ పరమాత్మ ఒకటే, పరమాత్మ. అది పరమహంస శబ్దార్థం. సర్వత్ర సదా హంసధ్యానం. హంతి హంస ఎట్లంటే, హంతి ఇది హంస, దట్ విచ్ డెస్ట్రాయిస్. హంతి ఇది హంస. ఏదైతే నశింపజేస్తుందో అది హంస. అర్థమవుతుంది? అది ఉత్పత్తి. హంస శబ్దార్థం అది. హంతి ఇది హంస. హంతి అంటే నశింపజేసేటువంటిది. ఏం నశింపజేస్తుంది స్వామీజీ? సంసార భయం హంతీతి హంస. అది హంస శబ్దార్థం. సంసార భయం హంతి ఇది. కాబట్టి ఇది సంసార భయాన్ని, ఏదైతే ఘోరం ఈ సంసారం అంటున్నామో ఆ ఘోరమైనటువంటి సంసార భయాన్ని సమూలంగా నశింపజేసేటువంటిది హంతి ఇది హంస. నశింపజేసేటువంటిది హంస. ఏమి నశింపజేస్తుంది? సంసార భయం హంతేతి హంస. కాబట్టి ఈ సంసారం అనేటువంటి దుఃఖ సాగరం నుంచి బయటపడేసేది, దాన్ని నశింపజేసేటువంటిది హంస. కాబట్టి అదే బ్రహ్మం, అదే సత్యం జ్ఞానం అనంతం. విజ్ఞాతే జన్మ సార్థకం. విజ్ఞాతే జన్మ సార్థకం, అవిజ్ఞాతే జన్మ నష్టం. సో సర్వత్రా సదా హంసధ్యానం. కాబట్టి ఆ బ్రహ్మధ్యానం. బ్రహ్మధ్యానం అంటే ఏంటి? ఇట్లా బ్రహ్మచింతనం. బ్రహ్మచింతనం అంటే ఏమిటి? ప్రత్యయానుభవంలో ప్రతి ప్రత్యయంలో కూడాను జ్ఞాన రూపంలో ఉండేదాన్ని వీక్షిస్తూ ఉండడం. వేదనానుభవానికి వచ్చినప్పుడు వేదనల్లో ప్రతి ఆలోచనలో కూడాను ఉన్నటువంటి జ్ఞాన రూపాన్ని వీక్షిస్తూ ఉండడం. ఈ జ్ఞానము ఆ జ్ఞానము రెండు వేరు కాదని, అలా వీక్షించేటువంటి తాను కూడా ఆ జ్ఞానం కన్నా వేరుగా లేనని గ్రహించి జీవించడమే బ్రహ్మచింతనం. అదే బ్రహ్మధ్యానం. సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం. సర్వత్రా సదా హంసధ్యానం బ్రహ్మచింతనమే కర్తవ్యం. అది అక్కడికి పదం. సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం. అదేనా? అది నీ యొక్క కర్తవ్యం, నువ్వు చేయదగింది. ఎక్కడ అహం అనేటువంటి వృత్తి కదులుతూ ఉండినా ఆ వృత్తిలో ఉండేటువంటి జ్ఞానాన్ని వీక్షిస్తూ ఉండడమే ఇది కర్తవ్యం. భో అయ్యా అని భో శబ్దం సదాశివబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన అన్ని ప్రయోగాలు చేస్తారు. కర్తవ్యం భో భో ఓహో అయ్యా అని చెప్తున్నాడు. అది కర్తవ్యం, ఇదే నీ కర్తవ్యం. భో ముక్తి నిధానం. ఇదే ముక్తికి ఏకైక మార్గం, మోక్షానికి
ఏకైక మార్గం నాణ్య పంథ విద్యతే అయనాయ. ఎందుకంటే ఇది జ్ఞాన మార్గం కనుక, ఇది అద్వైత మార్గం కనుక, కేవలం జ్ఞానమే కనుక ఇంతకన్నా మించింది ఏమీ లేదు. ఇది సాధన. నో వెరీ ఇంపార్టెంట్. ఇది సాధన అంటే మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, వ్యవసాయాల్లోకి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉండినా దీన్ని ఎప్పుడు వీక్షిస్తూ ఉండాలి, సర్వత్రా వీక్షిస్తూ ఉండాలి. ఇది అనుభవైక వేద్యం. ఇది రెండో వాడికి అర్థం కాదు. నువ్వు చూస్తున్నావని వాడు అనుకుంటుంటాడు, నువ్వేం చూస్తున్నావో వాడికి తెలియదు. నువ్వు వింటున్నావని వాడు అనుకుంటుంటాడు, నువ్వేం వింటున్నావో వాడికి తెలియదు. కేవలం అనుభవైక వేద్యం అంటే అది నీకే. కనుక ఒక వ్యక్తిని చూసినప్పుడు అతన్ని తెలుస్తూ ఉంటే ఆ వ్యక్తి అలా తెలియడానికి ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆత్మ చైతన్యమే నీకు గోచరం అవుతూ ఉంటుంది. ఏ వస్తువును చూస్తే ఇది కుండ అని అనిపిస్తుంది నీకు, వెంటనే నీకు అనిపిస్తుంది ఏముంది ఇక్కడ కుండ. కుండ అనే జ్ఞానమే కుండ. ఇది పదం, ఇది జ్ఞానం. ఇది పోతుంది, కుండ అనేది పోద్ది. నామరూపాలు కనుక మిథ్య పోతుంది కనుక ఉండేది అదే ఆ బ్రహ్మ దర్శనం అవుతా వస్తుంది. అష్టావక్ర మహర్షి ఇప్పుడు ఇది మనం చేసేటువంటిది సాధన, జ్ఞాన సాధన. ఇదేంటిది? జ్ఞాన సాధన. ఇదే బ్రహ్మ సాధన అని కూడా అంటారు. బ్రహ్మ జ్ఞాన సాధన చాలా ఇంపార్టెంట్ ఈరోజు కదా. ఇది ఈ సాధన సాధ్య రూపాన్ని పొందినప్పుడు, అంటే ఒక విధంగా సిద్ధ రూపాన్ని, సాధ్యం కాదు సిద్ధం. ఎందుకంటే సాధన అన్నాను కనుక సాధ్యం అంటున్నాను కాన్షియస్గానే. సిద్ధం అంటే తానే బ్రహ్మం అని తెలిసినప్పుడు అనిపిస్తుందట, అహో జన సమూహోపి ద్వైతం న పశ్యతో మమ. అష్టావక్ర మహర్షి అంటే 8 వక్రాలు ఆయన దేహం ఇట్లా ఉంటుంది, అంత ఇలా ఉంటాడు మనిషి. అది అష్టావక్రుడు అంటే. అష్టవక్రాలు కలిగింది, 8 వక్రాలు దేహం. ఎంత వికారంగా ఉంటాడు. అన్ని వక్రాలతో దేహం ఉంది. ఆయన జ్ఞానం ఎంత స్ట్రైట్గా ఉందో చూడండి. అహో జన సమూహోపి. ఇది జస్ట్ జ్ఞాని యొక్క అద్భుతమైనటువంటి ఆత్మానుభూతి, అద్వైతానుభూతి. చిన్న విషయం కాదు ఇది. తన అనుభూతిని తానే మాట్లాడడం. మనం చక్కగా షటర్ సోపేతమైన భోజనాలు భోంచేసిన తర్వాత ఒకసారి తిరేపు వస్తుంది చూచారా, అట్లాగే బ్రహ్మ జ్ఞానానుభూతిలో వ్యక్తమయ్యేటువంటి ఒక భావన అహో ఆశ్చర్యార్థకం. అహో జన సమూహోపి. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, ద్వైతం నా పశ్యతో మమ. నాకు ద్వైతమే తెలియడం లేదే, నాకు కనిపించడమే లేదంట. పశ్యత అంటే పశ్యది చూడ్డం. ఇంతమందిలో ఉంటే అది చూడు తమాషా. ఆ సెంటెన్స్ ఎంత క్రిటికలో చూడండి. అష్టావక్ర గీత ఇది జనకుడికి బోధించాడు. అష్టావక్ర గీత జనక మహారాజుకి అష్టావక్ర మహర్షి బోధించింది అష్టావక్ర గీత. అద్భుతమైనటువంటి అద్వైత సిద్ధాంతం. దాంట్లో అంటాడు ఈ మాట, అహో అంటే ఎట్లా ఉందని. సమస్తంలో తననే చూసుకుంటూ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మస్వరూపం, బ్రహ్మ దర్శనం చేసేవాడికి అహో జన సమూహోపి. జన సమూహంలో నేనున్నా నా ద్వైతం పశ్యతోమమా, నాకు రెండోది తెలియడం లేదే. ఎట్లా ఉంటుంది చెప్పండి ఇది మీకు. మరి జన సమూహం అని ఆయనే అంటున్నాడు కదండి, రెండోది తెలిస్తేనే కదా జన సమూహం అన్నాడు. ఇంకా మన దరిద్రపు లాజిక్ అదే దౌర్భాగ్యపు లాజిక్ అంటారు దీన్ని. అబ్బో ఇన్ని కుండల మధ్య ఉన్నా కూడా నాకు మట్టి వేరుగా కనపడడం లేదు. అదే నాయన. ఎందుకని? ఆ సత్య వస్తువును చూస్తున్నాడు కనుక. అర్థమవుతుంది. కుండలు వేరైనప్పుడు ద్వైతంగా తెలుస్తూ ఉంది నీకు. రెండు ఉండడం ద్వైతం కాదు, రెండిటి మధ్య భేదం ఉంటే ద్వైతం. ఒకటి బంగారు కుండ, ఒకటి మట్టి కుండ అయితే ద్వైతం. అర్థమవుతుంది. ఒకటి వెండి పాత్ర, ఇంకోటి మట్టి పాత్ర అయితే ద్వైతం.
అన్ని మట్టి పాత్రలు అయినప్పుడు ఉన్నదంతా మట్టే కదా, ఒకటే కదా, రెండేడుండయి. అది అక్కడ అంటే మనల్ని చూస్తూ ఉంటే కూడా ఇప్పుడు అర్థమైందే, మనల్ని చూస్తూ ఉంటే సర్వత్రా సమదర్శన. అది పండితా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునిచైవ శోపాకేచ పండితా సమదర్శన. ఇది సమదర్శనం, ఈక్వల్ విషన్. ఎంతమంది ఉన్నా కూడాను అందరూ ఒకటిగానే తెలుస్తున్నాయి. ఎన్ని వస్తువులు ఉండినా కూడాను జ్ఞానం ఒక్కటే తెలుస్తూ ఉంది. ఆలోచనలు ఎన్నున్నా కూడా బోధం బోధం ప్రతిబోధ విదితం. ఇది బ్రహ్మశబ్దేన ఈరియతే తద్బ్రహ్మ స్వప్రకాశ ఆత్మస్వరూపం. ఇది బ్రహ్మాత్మ జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ సంపూర్ణం. ఇక్కడికి మహావాక్య ప్రకరణం సమాప్తమైంది. వివేక పంచకం కూడాను సమాప్తమైంది. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.